మ్యామ్ ఊర్లో. ఓకే. ఈరోజు అటెంప్ట్ చేసి నువ్వు ఏ రోజు అది కంప్లీట్ చేసేసుకో. ఓకేనా? ఓకే మ్యామ్. ఈరోజు ఇంకో టెస్ట్ ఇస్తాను మీకు. 2 టెస్ట్ అనేసరికంటే ఎక్కువ అయిపోతుంది. సో డిపిపిస్ లాగా ఇచ్చేస్తారు. నేను మీకు ఎప్పుడు టైం ఉంటే అప్పుడు అటెంప్ట్ చేసుకొని నాకు మార్క్స్ అప్డేట్ చేయండి. ఎక్కడన్నా మిస్టేక్స్ ఉంటే నేను కరెక్ట్ చేస్తాను. సో మీరు అటెంప్ట్ చేసుకుంటూ పోతే మీకు ఎంసీక్యూస్ అనేవి ప్రాక్టీస్ అయిపోతుంది. సో మీరు రేపు ఫ్రీయా? ఎస్ మ్యామ్. కీర్తన్, ఎస్ మ్యామ్. రవి? ఫ్రీ మ్యామ్. ఓకే. మీరు ఒకవేళ ఫ్రీ ఉన్నారని అంటే విల్ గెట్ ఏ సెక్షన్, ఒక 1 అవర్ సెక్షన్ తీసుకొని దాంట్లో ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేపిద్దామని అనుకుంటున్నా. లేదు మేడం మాకు ఇవ్వండి చేసేస్తాము అని అంటే అట్లయినా పర్లేదు. మీరు చేస్తాం ఎక్స్ప్లెయిన్ చేయండి. ఏంటి కీర్తన? మేము చేస్తాం మ్యామ్. ఏమన్నా రాంగ్ ఉన్నా డౌట్ ఉన్నా ఎక్స్ప్లెయిన్ చేయండి. ఓకే. నేను ప్రొవైడ్ చేయమంటారు. మీరు రాంగ్ ఆర్ రైట్ ఉంటే ఓకే. సండే విల్ డూ లైక్ దిస్. అంటే మీకు సండే ఒక 40 క్వశ్చన్స్ ఇస్తాను. వాట్ ఎవర్ డన్ ఇన్ దిస్ వీక్, అంటే ఈ వీక్లో ఏదైతే లెసన్స్ చెప్పానో అంటే నేను ప్యారలల్గా 2 ఇట్లా ఇప్పుడు మనం 1 లెసన్కి 3 days పడుతుంది ఏదైనా లాంగ్ లెసన్ తీసుకుంటే. సో ఇప్పుడు ఫిజియో నుండి ఒక లెసన్ తీసుకున్నాయి. ఈ 2 టాపిక్స్ ఇంటర్మిక్స్ చేసి మీకు లాస్ట్ ఎగ్జామ్లో కూడా ఆల్ టాపిక్స్ ఆర్ ఇంటర్మిక్స్డ్గా వచ్చేస్తాయి. కాబట్టి మీకు డైలీ క్విజ్ అనేది ఎట్లా ఇస్తా అంటే ఈరోజు చెప్పిందే ఇస్తాను. నెక్స్ట్ సండే వచ్చేసరికంటే వీక్ మొత్తం ఇంక్లూడ్ చేసి ఇస్తాను. సో అప్పుడు మీ ర్యాంక్ ఏంటనేది మీకు అర్థమైపోతుంది. ఎన్ని అటెంప్ట్ చేయగలుగుతారు, ఎన్ని చేయట్లేదు అని చెప్పేసి. ఓకేనా? ఓకే. నేను రేపు టెస్ట్ ఇచ్చేస్తాను. సో అటెంప్ట్ చేయండి ఖచ్చితంగా. మళ్ళీ నో ఎక్స్క్యూజెస్. ఓకేనా? మళ్ళీ మీకే బర్డెన్ అయిపోద్ది చేస్తే. ఓకేనా? ఓకే మ్యామ్. ఏదో చెప్తున్నావు సాహితి, చెప్పు. ఏం లేదు మ్యామ్. ఓకే. మీరు ఎంసీక్యూస్ బాగా ప్రాక్టీస్ చేయండి నాన్న. వెన్ కమ్ టు బయాలజీ ఏంటి అంటే మీరు ఎంత కాన్సెప్ట్ నేర్చుకున్నది ఒక ఎత్తు అయితే ఎంసీక్యూస్ చేసేది ఇంకొక ర్యాంక్ డిసైడింగ్ ఫ్యాక్టర్ లాగా. ఎన్ని చేయగలిగితే అన్నీ చేయండి ఇప్పటి వరకు ఎగ్జామ్ వరకు. ఓకేనా? ట్రై టు డూ నీట్ లెవెల్. ఈ నీట్ లెవెల్ చేస్తే మీకు ఎంసెట్ అనేది చాలా ఈజీ అనిపిస్తుంది. అండ్ మీకు నీట్కి కూడా ప్రాక్టీస్ అయిపోతుంది ఇన్ కేస్ అటెంప్ట్ ఇస్తే. నేను ప్రొవైడ్ చేస్తాను. డెఫినెట్గా అన్నీ ఇంక్లూడ్ చేయడానికి ట్రై చేస్తాను. మీరు నిన్న చేసిన దాంట్లో పాస్ట్ ఇయర్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఎట్ ద సేమ్ టైం కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. సో మీరు అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేసి మిస్టేక్ నోట్బుక్ అని పెట్టుకోండి ఒకటి. మిస్టేక్ నోట్బుక్ ఏంటంటే బాగా హెల్ప్ చేస్తుంది. ఏవైతే మిస్టేక్ చేశారో క్వశ్చన్, ఆ కాన్సెప్ట్, ఆన్సర్ రాసేసుకోండి. సో ఏంటంటే మీరు లాస్ట్ 1 month ఎప్పుడైతే రివిజన్ చేసుకుంటామో ఆ మిస్టేక్స్ని రిపీట్ మళ్ళీ చదివితే మీకు ఆ మిస్టేక్స్ మళ్ళీ చేయరు. ఓకేనా? సో నోట్బుక్ ఈజ్ మస్ట్. నాకనే కాదు, ఎవ్రీ సబ్జెక్ట్, ఫిజిక్స్ అయినా కెమిస్ట్రీ అయినా మిస్టేక్ నోట్బుక్ ఖచ్చితంగా ఉండాలి. మీరు ఎంసీక్యూస్ చేస్తున్నారని అంటే అనాలిసిస్ ఖచ్చితంగా చేయాలి. పెట్టేసామా ఆన్సర్స్ అయిపోయినాయా చూసుకున్నామా వెళ్ళిపోయినామా అన్నట్టు కాకుండా మిస్టేక్ నోట్బుక్ ఈజ్ కంపల్సరీ. ఒక 5-10 minutes స్పెండ్ చేయండి ఎగ్జామ్ తర్వాత. ఏం రాసాము, ఎక్కడ ఎందుకు ఇది ఎందుకు అటెంప్ట్ చేసామన్న రీజన్ కూడా ఉండాలి మీ దగ్గర. వట్టిగా పెట్టేస్తే కాదు. సో తెలియకపోతే స్కిప్ చేయండి, నేర్చుకోండి. కానీ ఎంసెట్లో నెగిటివ్ మార్కింగ్ లేదు కాబట్టి ట్రై చేయడం బెటర్. నీట్కి వచ్చేసరికంటే మైనస్ మార్కింగ్ ఉంటుంది కాబట్టి స్కిప్ చేయడం ఈజ్ బెస్ట్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు కాంటాక్ట్ అవ్వండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సబ్జెక్ట్ పరంగా. ఓకేనా? ఓకే మ్యామ్. గ్రూప్లో ఉంటుంది. ఓకే. గ్రూప్లో మెసేజ్ చేసినా పర్లేదు, ఆర్ ఎల్స్ నా నంబర్కి మెసేజ్ చేసినా కానీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఫర్దర్గా. బట్ ర్యాంక్ ఈజ్ మస్ట్ అండ్ షుడ్ లాస్ట్కి. ఓకే. స్క్రీన్ వస్తుందా? ఎస్ మ్యామ్. ఓకే డన్. సో సెల్ కంప్లీట్ చేసేసుకున్నాం కదా. ఈరోజు హ్యూమన్ ఫిజియాలజీ స్టార్ట్ చేద్దాము.
ఓకే. ఉమెన్ ఫిజియాలజీలో మీకు ఆల్మోస్ట్ 16 క్వెషన్స్ ఇగ ఇంకా గ్యారంటీ టోటల్ ఇంక్లూడింగ్ ఆల్ లెసన్స్. సర్క్యులేషన్, బ్రీతింగ్ అన్ని ఏవైతే 6 లెసన్స్ ఉన్నాయో 6 లెసన్స్ నుంచి మీకు 16 ఇంకా ఇంకెక్కువనే రావచ్చు. ఎందుకంటే ఇక్కడ కాన్సెప్ట్ బేస్డ్ ఎక్కువ ఉంది కాబట్టి. సో, మనం ఎక్స్‌పెక్ట్ జేయడం తప్పు లేదు. ఇందులో మార్క్స్ అయితే మనకు 20 మార్క్స్ ఎటు పోవు. మ్యాక్సిమం అన్నీ ఎట్లా అంటే కాన్సెప్ట్స్, ఎంజైమ్స్ మళ్ళీ వాటి యొక్క మూమెంట్స్ అన్నీ ఒకటి లిస్ట్ అవుట్ చేసుకొని పెట్టుకున్నారనుకోండి రివిజన్ కూడా ఈజీ అయిపోద్ది. వెన్ కమింగ్ టు ద డైజెషన్ అబ్జర్ప్షన్ ఏంటంటే మీకు నీట్‌కి లేదు. నీట్‌లో డెలీటెడ్ సిలబస్. ఎంసెట్‌కి అయితే ఉంది. సో, ఎంసెట్‌లో ఖచ్చితంగా అడిగే ఛాన్సెస్ ఎక్కువ. అండ్ సింపుల్ సబ్జెక్ట్ సింపుల్ లెసన్ కాబట్టి ఈజీగానే నేర్చుకోవచ్చు. నేను ఎక్కడెక్కడ ఇంపార్టెంట్ అంటానో అవి నోట్ చేసుకోండి డెఫినెట్‌గా సైడ్‌కి. అంటే రన్నింగ్ నోట్స్‌తో పాటు ఇంపార్టెంట్ పీవైక్యూస్ ఏవైతే ఉన్నాయో సెపరేట్‌గా నోట్ చేసుకోండి బాక్స్‌లో గానీ. సో, ఎందుకంటే లాస్ట్ టైం రివిజన్‌లో ఇది తక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాము మనం లాస్ట్‌లో ఇది డెలీటెడ్ కదా అని చెప్పేసి. సో, అది నెగ్లిజెన్స్ ఉండొద్దు. అన్నీ సేమ్ ఇంపార్టెన్స్‌తోనే చదవాలి ఏ లెసన్ అయినా. సో, ఇంకా రెగ్యులర్‌గా ఈ క్వెషన్ నుంచి పర్ఫెక్ట్‌గా 2, 3 అని చెప్పలేను. ఎందుకంటే సమ్‌టైమ్స్ 3, సమ్‌టైమ్స్ 2 ఆర్ మోర్ దెన్ ఓన్లీ లెస్ 1 అయినా రావచ్చు. ఆ 1 మార్క్ కూడా మనకి ఇంపార్టెంటే కాబట్టి ఈరోజు ఇది కంప్లీట్ చేసుకుంటాం. ఓకే. సో, మీరు ఓకే అంటే నార్మల్‌గా ఎమోజీ అన్నా పెట్టేయండి. సో దట్ నాకు అర్థమైద్ది మీకు క్లియరా లేదా అని. ఓకేనా? హ్మ్. సో, డైజెషన్ అంటే నార్మల్‌గా ఏంటి? మనం ఫుడ్ తీసుకుంటాం రెగ్యులర్‌గా. ఐదర్ చపాతీ అవ్వచ్చు, ఫుడ్ అవ్వచ్చు, ఏదైనా రైస్ లేదు ఏదైనా జంక్ ఫుడ్ ఎనీథింగ్. తిన్నప్పుడు డైజెషన్ అవ్వదు, డైజెషన్ అవుతుంది. ఈజీ డైజెషన్ ఫుడ్, డైజెషన్ కాని ఫుడ్స్. ఎందుకు డిఫరెన్షియేట్ చేస్తామంటే డైజెషన్ ఈజ్ నథింగ్ బట్ ఏదైతే మనం మైక్రో మాలిక్యూల్గా తీసుకుంటున్న ఫుడ్ అనేది చాలా చిన్నగా అంటే డివైడ్ అయిపోయి కొన్ని గ్యాసెస్ అనేవి యాడ్ అయిపోయి అవి మొత్తం ఒక బౌల్ లాగా ఒక కైమ్ లాగా మారిపోయి మనకు కావాల్సిన న్యూట్రియంట్స్ ఏమున్నాయి వీటి నుండి విటమిన్స్ ఏమున్నాయి ఆ ఫుడ్ నుండి మనకు వచ్చే ఎనర్జీ ఏముందో తీసుకొని అన్వాంటెడ్ ఏదైతే మిగిలి ఉంటుందో అది తర్వాత ఫీకస్ ద్వారా బయటకు వెళ్ళిపోద్ది. సో ఇది ప్రాసెస్ ఆఫ్ డైజెషన్ అనేది మనకు చిన్న ఐడియా ఉంది. సో దాంట్లో కొన్ని స్టెప్స్ ఏంటి, ప్రాసెస్ ఏంటి, ఎంజైమ్స్ ఏంటి, ఏమి యూజ్ చేస్తున్నాం అనేది, మన బాడీ ఏమేమి సెక్రేషన్ చేస్తుంది అనేది ఈ లెసన్లో తెలుసుకుందాం. సో చిన్నగా ఒకసారి చూడండి, ఇక్కడ మీకు ఈ డయాగ్రామ్ మళ్ళీ లేదు. సో ఈ గ్లాండ్స్ అన్నమాట, పారాటైడ్ గ్లాండ్ ఒకటి, ఇది సబ్మాక్సిలరీ సబ్లింగ్వల్ గ్లాండ్. ఓకే, ఇది ఓరల్ క్యావిటీ, ఇది ఈసోఫాగస్, స్టమక్, ఇది ప్యాంక్రియాటిక్, ఇది కూడా గ్లాండ్, ఇది స్మాల్ ఇంటెస్టైన్ జెజినం, కోలన్, ఇది రెక్టమ్ అనస్, ఇది అపెండిక్స్ వర్మిఫార్మ్ అపెండిక్స్, సీకమ్, ఇలియం, అసెండింగ్ కోలన్. కోలన్లో 3 ఉంటాయి చూడ, సారీ, అసెండింగ్ కోలన్, ట్రాన్స్వర్స్ కోలన్ అండ్ డిసెండింగ్ కోలన్. కోలన్లోనే ఇది ఒకటే కోలన్, కాకపోతే దాంట్లో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు లైక్ దిస్. ఇదంతా ఒకటే కోలన్ కానీ దాంట్లో అసెండింగ్, డిసెండింగ్ అండ్ ట్రాన్స్ఫర్స్. ఓకేనా? అసెండింగ్ విచ్ మీన్స్ ఇంక్రీజింగ్ కాబట్టి ఇది అప్వర్డ్ డైరెక్షన్. ట్రాన్స్ఫర్స్ మీన్స్ అంటే ఇక్కడ నుంచి ఒక టర్న్ అయిపోతుంది. అండ్ డిసెండింగ్ మళ్ళీ కిందికి వెళ్ళిపోతుంది, తగ్గడం. అండ్ డియోడినం, గాల్ బ్లాడర్ అండ్ లివర్. సో జస్ట్ ఒక ఓవర్ వ్యూ లాగా, ఎందుకంటే డయాగ్రామ్ బేస్డ్ క్వశ్చన్స్ కూడా వస్తాయి. డయాగ్రామ్ ఇచ్చేసి ఏబిసి అని ఇచ్చేసి వాటి ఫంక్షన్స్ ఇచ్చేసి ఒక 3 ఆప్షన్స్ ఇస్తాడమ్మా. 3లో మీరు చూసుంటే, నేను ఇప్పుడు చెప్పాను కదా ఇప్పుడు వ్యాక్యూల్ అని చెప్పేసి, దాంట్లో వాటి ఫంక్షన్ ఇచ్చేసి అది ఏంటి అని అడిగాను. సేమ్ అది పీవైక్యూ. సో సేమ్ ఇక్కడ కూడా దాని ఫంక్షన్ ఇచ్చేసి అది ఏబి అని చెప్పేసి ఇక్కడ డయాగ్రామ్ దగ్గర మెన్షన్ చేసి అది ఏంటి అని చెప్పేసి మనకు ఆప్షన్స్లో అడిగే ఛాన్సెస్ ఉంటాయి.
సో ఈ విధంగా కూడా ప్రిపేర్ అవ్వడానికి డయాగ్రామ్స్ అనేవి ఇంపార్టెంట్. ఆ లేబుల్స్ ఖచ్చితంగా చూసుకోండి. 2-3 టైమ్స్ చూడండి. 2-3 టైమ్స్. ఇంకా వీలైతే ప్రాక్టీస్ చేయడం ఇస్ బెస్ట్ ఇంకా. సో ఇలా చేస్తే ఏమైపోద్ది అంటే ఆ డయాగ్రామ్ బేస్డ్ క్వశ్చన్ కూడా మనం వదిలేయము. అండ్ వాటి ఫంక్షన్ బేస్డ్ క్వశ్చన్స్ కూడా వచ్చినా వీ కెన్ ఆన్సర్ అన్నమాట. ఓకే, కమింగ్ టు ద డెఫినేషన్. ద ప్రాసెస్ ఆఫ్ కన్వర్షన్ ఆఫ్ కాంప్లెక్స్ ఫుడ్ సబ్స్టాన్స్ ఇంటూ ద సింపుల్ అబ్స్ట్రాక్ట్ ఫార్మ్స్ ఈజ్ కాల్డ్ డైజెషన్. అంటే ఎక్కువ ఇప్పుడు మన రైస్ అనేది మైక్రో మాలిక్యూల్, చపాతీ కూడా మైక్రో మాలిక్యూలే, పెద్ద మ్యాటర్ అనేది అది. దాన్ని మళ్ళీ చిన్నగా చేసేసి మనం మస్ట్ ఎడ్యుకేషన్ అంటే మనం నమలేసి అది మొత్తం చిన్నగా చేసేసి తింటాం. అది చిన్నగా చేసింది కూడా మళ్ళీ మన స్టమక్లో వెళ్ళిపోయిన తర్వాత హెచ్సిఎల్ కానీ గ్యాస్ట్రిక్ జ్యూట్స్ ఏవైతే యాడ్ అయిపోయి అవి కూడా మళ్ళీ ఇంకా అంటే మొత్తం ఎట్లా ఇప్పుడు మనం ఏదన్నా కోకోనట్ గ్రైండర్ చేస్తే ఎట్లా అయిపోద్ది, ఫస్ట్ ఏమో చిన్నగా పీసెస్ అయిపోద్ది, తర్వాత ఇంకోసారి అంటే ఇంకా స్పీడ్ మీద గ్రైండర్ చేసేసరికి ఏమైపోద్ది, మొత్తం పేస్ట్ లాగా అయిపోద్ది కదా. సేమ్ అట్లనే పేస్ట్ లాగా అయిపోద్ది. ఆ పేస్ట్ని మళ్ళీ మన స్మాల్ ఇంటెస్టైన్స్ మన లార్జ్ ఇంటెస్టైన్ ఏంటంటే ఆ ప్రాసెస్ జరిగేటప్పుడు యానస్కి రీచ్ అయ్యే టైంలో మనకు కావాల్సిన న్యూట్రియంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫుడ్ నుండి అవి అబ్జర్వ్ చేసుకుంటాయి అన్నమాట. ఓకేనా. అండ్ దిస్ ప్రాసెస్ ఈస్ carried out by our digestive system by mechanical and biological chemical methods, biochemical methods. Okay, మెకానికల్ అంటే మనం మౌత్ యూజ్ చేసి నములుతున్నాం. సో వేర్ ఇట్ ఈస్ కమ్ టు మెకానికల్. బయోకెమికల్ మెథడ్స్ అంటే వేర్ యాసిడ్స్ ఎంజైమ్ రియాక్షన్ జరిగినప్పుడు. సో బయోకెమికల్ మెథడ్స్ అంటారు అది. నెక్స్ట్ వచ్చేసి మనం డైజెస్టివ్ సిస్టమ్ అనేది హ్యూమన్ డైజెస్టివ్ సిస్టమ్ చదువుతున్నాం ఇక్కడ. ప్రతి ఇండివిజువల్కి ఒక్కొక్క డైజెస్టివ్ సిస్టమ్ ఉంటుంది. ఓకే, అది ఆ డైజెస్టివ్ సిస్టమ్ మల్టీ సెల్యులర్లాగా ఒకలాగా ఉంటుంది అండ్ యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్లో ఒకలాగా ఉంటుంది. సో డైజెస్టివ్ సిస్టమ్ మన హ్యూమన్లో ఎలా ఉంటుందంటే స్టార్టింగ్ ఫ్రమ్ ద ఎలిమెంటరీ కెనల్తో స్టార్ట్ అయింది, తర్వాత యానస్తో ఎండ్ అయిపోద్ది. సో ఓకే, సో అక్కడ నుంచి లైన్గా వెళ్ళిపోదాం మనం. ఎలిమెంటరీ కెనల్ నుంచి స్టార్ట్ చేసి యానస్ వరకు ప్రాసెస్ ఏంటో చూద్దాం. ఓకే, అసోసియేటెడ్ గ్లాండ్స్ అంటే ప్యాంక్రియాస్, లివర్, బైల్ ఇట్లా ఏవైతే గ్లాండ్స్ ఉంటాయి. మళ్ళీ తర్వాత సలైవరీ గ్లాండ్స్. ఈ గ్లాండ్స్ అనేవి అసోసియేటెడ్ గ్లాండ్స్ అన్నమాట. ఇవి ఏంటంటే హెల్ప్ చేస్తాయి ఆ ఫుడ్ని సింప్లిఫై చేయడానికి హెల్ప్ చేసే గ్లాండ్స్ అన్నమాట వాటి సిక్రేషన్స్ ద్వారా. ఓకే, ఫస్ట్ స్టార్టింగ్ ఫ్రమ్ ఎలిమెంటరీ కెనల్. ఎలిమెంటరీ కెనల్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే యాంటీరియర్ ఈజ్ నథింగ్ బట్ యాంటీరియర్ పోస్టీరియర్ అని చెప్పేసి వచ్చినప్పుడు కన్ఫ్యూజ్ అవ్వద్దు. యాంటీరియర్ పార్ట్ అంటే ఫ్రంట్ పార్ట్, పోస్టీరియర్ విచ్ కమ్స్ అవుట్ బ్యాక్ సైడ్. ఈ రెండు గుర్తుపెట్టుకోండి. యాంటీరియర్ పార్ట్ మన ఫ్రంట్ సైడ్ ఓపెనింగ్ ఏంటి అంటే మౌత్ అయితే ఇది ఏంటి అంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయి ఎన్ఎస్ వరకు రీచ్ అయిపోద్ది అన్నమాట. ఆ డక్ట్ అనేది ఒక సిస్టమ్, డైజెస్టివ్ సిస్టమ్ అనేది స్టార్టింగ్ ఫ్రమ్ మౌత్ ఇక్కడ నుంచి వరకు స్టార్ట్ అయితే ఎన్ఎస్తోనే ఎండ్ అయిపోద్ది. వేర్ ఫీకల్ మ్యాటర్ కమ్స్ అవుట్ ఆఫ్ ద బాడీ. అప్పటి వరకు అది సిస్టమ్ అన్నమాట. మనం ఫుడ్ తీసుకుంటున్నామా, అది ఎక్కడి నుంచి స్టార్ట్ చేసాం, మౌత్ నుంచి స్టార్ట్ చేసాం. అక్కడ నుండి ఓయిసోఫాగస్ నుండి స్టమక్ నుంచి డియోడినం నుండి స్మాల్ ఇంటెస్టైన్ టు లార్జ్ ఇంటెస్టైన్ రెక్టమ్ టు యానస్. ఇలా ఇది ప్రాసెస్, ఫుడ్ యొక్క ప్రాసెస్ ఇది. ఓకేనా. అయితే ఓరల్ క్యావిటీ ఈజ్ నథింగ్ బట్ మన మౌత్, బక్కల్ క్యావిటీ ఆర్ ఓరల్ క్యావిటీ, వీ కెన్ ప్రొనౌన్స్ బోత్. ఇక్కడ బక్కల్ అనేది ప్రొనౌన్సియేషన్ ఒక్కొక్కరు ఒక్కోలాగా చేస్తారు. ఓకే, దట్ ఈస్ జనరల్లీ కాల్డ్ యాజ్ బక్కల్ క్యావిటీ. ఓకే, మళ్ళీ తర్వాత ఇది ఏంటి అంటే మౌత్కి వచ్చేసరికి కొన్ని మనం ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే ఇక్కడ టీత్ నుండి క్వశ్చన్స్ ఉంటాయి, గ్లాండ్స్. ఓకేనా. సో ఓకే, మనం నార్మల్గా జనరల్గా ఫస్ట్ యూజ్ చేసే మనం స్మెల్ చేసిన తర్వాత తినడానికే చూస్తాం. తినేటప్పుడు ఏంటంటే వి యూజ్ అవర్ టీత్. ఎందుకంటే కొన్ని కటింగ్కి కానీ
కొన్ని కొరకడానికి, కొన్ని నమలడానికి. సో ఇది యూజ్ చేస్తామన్నమాట. టీత్‌లో కొన్ని టైప్స్ ఉన్నాయి. అవేంటో యాక్చువల్‌గా టీత్ అంటే ఏంటి? ఓకే. సో టీకోడంట్ అంటే ఇప్పుడు మనం టీత్ ఉంది కదా! మన జా లైన్‌లో ఇట్లా ఈ టీత్ అనేది ఇక్కడ ఇది ఉంది కదా! చిగురు అని అంటాం మన తెలుగు భాషలో. ఆ చిగురులో మన టీత్ అనేది ఉంటది కదా! ఈ ఫిక్సేషన్‌ని టీకోడంట్ అంటున్నాం. ఈ సాకెట్ ఏదైతే ఉందో ఈ జా బోన్‌ది దాన్ని ఈ ఫిక్సేషన్ టీత్ అక్కడ ఉంటుంది కాబట్టి దాన్ని టీకోడంట్ అని అంటున్నాం. ఈచ్ టూత్ ఈజ్ ఎమిడెంట్ ఇన్ ఏ సాకెట్ ఆఫ్ ఎ జా బోన్. దిస్ టైప్ ఆఫ్ అటాచ్మెంట్ ఈస్ కాల్డ్ టీకోడంట్. ఈ వర్డ్స్ కన్ఫ్యూజ్ కావద్దు. టీకోడంట్, హెట్రోడంట్, డైఫైడెంట్. ఈ వర్డ్స్ కన్ఫ్యూజ్ కావద్దు. క్వశ్చన్స్ ఉంటాయి. మెజారిటీ ఆఫ్ మమ్మల్స్లో 2 టైప్స్ ఆఫ్ సెట్స్ ఉంటాయి అన్నమాట. మన ఇంక్లూడింగ్ హ్యూమన్ బీయింగ్స్లో 2 టైప్స్ ఆఫ్ సెట్స్ అనేవి ఉంటాయి. 2 టైప్స్ ఆఫ్ సెట్స్ అంటే మళ్ళీ పైన ఒకటి కింద ఒక జాలైన్ 2 సెట్స్ కాదు మేడం. అంటే ఫస్ట్ మనకు మిల్క్ టీత్ వస్తుంది, తర్వాత అవి పోయి మళ్ళీ మనకు పర్మనెంట్ టీత్ అనేది వస్తుంది. మిల్క్ టీత్ ఎప్పుడు వస్తాయంటే చిన్నప్పుడు వస్తుంది. మనం 5-6 ఇయర్స్లో 5 to 6 ఆర్ 7 to 10 ఈ ఏజ్లో ఏమైపోద్ది అంటే నార్మల్గా మోలర్స్, ప్రీ మోలర్స్ ఒకటి ఊడిపోయి మళ్ళీ పర్మనెంట్ టీత్ అనేది రావడం జరుగుద్ది. సో ఈ 2 ఫేజెస్ జరుగుతున్నాయి కాబట్టి లైఫ్లో దాన్ని డైఫాయిడెంట్ అని అంటున్నారు. చూడండి, మెజారిటీ ఆఫ్ ద మమ్మల్స్ ఇంక్లూడింగ్ హ్యూమన్ బీయింగ్స్ ఫార్మ్స్ 2 sets of teeth డ్యూరింగ్ దర్ లైఫ్. A set of temporary milk or deciduous teeth replaced by a set of permanent or adult teeth. This type of dentation is called diphoidant. ఓకేనా? ఇప్పుడు ఒకటి చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ICPMM ఈ సీక్వెన్స్ గుర్తుంటే ఏదన్నా ఆన్సర్ చేస్తాం. ICPMM ఇన్సీజర్, కెనైన్, ప్రీమోలర్, మోలర్. అయితే అడల్ట్లో 32 టైప్స్ ఆఫ్ పర్మనెంట్ టీత్ అనేది ఉంటుంది కదా, దాంట్లో 4 టైప్స్ ఉంటాయి. సో మళ్ళీ హెటరోడాంట్ ఇంకో వర్డ్ వచ్చింది చూడండి. హెటరోడాంట్ అంటే మనకు తెలుసు కదా, హోమో, హెటరో, డిఫరెన్స్. హెటరో అంటే డిఫరెంట్ టైప్స్. ఇక్కడ అన్ని డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి కాబట్టి హెటరోడాంట్ అంటున్నాం. ఓకేనా? అయితే ఇవి 4 టైప్స్ ఉంటాయి మన హ్యూమన్స్లో. ఏంటి అంటే ఇన్సీజర్స్, కెనైన్, ప్రీమోలర్స్, మోలర్స్. ఇన్సీజర్స్ అంటే మన ఫ్రంట్ 2 టీత్స్ అమ్మ, ఫ్రంట్ 2 టీత్స్. ఇవి ఫ్రంట్ 2 టీత్స్ అనేవి ఇన్సీజర్స్. తర్వాత ఇట్లా కొద్దిగా షార్ప్ ఎడ్జ్తో ఉండేది కెనైన్స్. తర్వాత మోలర్స్, ప్రీమోలర్స్, నెక్స్ట్ మోలర్స్. ఇవి ప్రీమోలర్స్, ఇవి మోలర్స్. ఓకేనా? ఇవి ఇన్సీజర్స్, ఇవి కెనైన్స్, ప్రీమోలర్స్, మోలర్స్. ఇది నార్మల్గా. సో అయితే మన అడల్ట్లో అరేంజ్మెంట్ ఎలా ఉంటుంది అంటే అప్పర్ జా, లోవర్ జా అనేది సేమ్గానే ఉంటుంది ICPMMలోనే. ICPMM అనేది ఎందుకు గుర్తుపెట్టుకోమన్నా అంటే చూడండి, ఇప్పుడు నార్మల్గా మన దాంట్లో 2-1, 2-3, 2-1, 2-3 ఇది ఉంది కదా. సో 2-1, 2-3, 2-1, 2-3. ఇప్పుడు మనం ఎట్లా దీనికి పేరు చేస్తాం చూడండి. 2 ఇన్సీజర్స్, కెనైన్ పైన, ఇది పైనది, ఇది కింద జాది. పైన జా కింద జాకి 2-1, 2-3, 2-1, 2-3 అరేంజ్మెంట్ అనేది ఉంటుంది. సో ICPM అని అంటే ఇన్సీజర్, 2 ఇన్సీజర్స్, కెనైన్, మళ్ళీ ప్రీమోలర్, మోలర్. సేమ్ ICPMM. మరి ఇవి ఏం చేస్తాయంటే ఫుడ్ని చీవ్ చేయడానికి హెల్ప్ చేస్తాయి అన్నమాట. ఫుడ్ ఏదైతే ఉందో మనం తినేదాన్ని మనం నమ్మలేసి హెల్ప్ చేస్తాయి. సో మెజారిటీ అయితే మోలర్స్, ప్రీమోలర్స్ అవనేవి హెల్ప్ చేస్తాయి. మనం క్యారెట్, బనానా కటింగ్కి ఈ ఇన్సీజర్స్ అనేవి అంటే ఫ్రంట్లోనే కొరుకుతాం కదా మనం.
అది ఇన్సీజర్స్ అనేవి యూజ్ చేస్తాం. సో ఇక్కడ ఒకటి పీవైక్యూ ఉంది. అదేంటి పీవైక్యూ అంటే ఎనామిల్ లేయర్ అనేది రఫ్ లేయర్ విచ్ ఈజ్ టీత్లో ఉంటుంది. ఎనామిల్ లేయర్ అనేది వైట్ కోటింగ్ అన్నమాట. రఫ్ లేయర్ ఇది హెల్ప్ చేస్తుంది అన్నమాట ప్రొటెక్షన్కి టీత్కి. ఇదేంటంటే ఎందుకు ఇది ఇంపార్టెంట్ అంటే మన టీత్ని ప్రొటెక్షన్ ఇచ్చి తర్వాత మన ఫుడ్ ఏదైతే ఉందో అది చీవ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. సో అందుకే మనం పేస్ట్ ఎక్కువ వాడద్దు. మనం ఏం చేస్తాం, పొద్దున్నే లేచి పేస్ట్ బాగా పెట్టేసి రుద్దేస్తూ ఉంటాం. అప్పుడు రబ్ చేస్తే ఏమైపోద్ది అంటే ఎనామిల్ లేయర్ అనేది డిక్రీజ్ అయిపోతుంది. ఆ లేయర్ పోయిందని అంటే మనం తర్వాత నమ్మడానికి రాదు. సో ఫస్ట్ అందుకే ఎక్కువ బ్రష్ చేయొద్దు, బాగా ఫోర్స్ యూజ్ చేయొద్దు. మళ్ళీ పేస్ట్ కూడా ఏంటంటే ఎక్కువ వాడొద్దు. పేస్ట్లలో చాలా సల్ఫేట్స్ ఉంటాయి కాబట్టి విచ్ డిప్రెసెస్ అవర్ ఎనామిల్ లేయర్. వాళ్ళు ఫ్లేవర్స్ కోసం పేస్ట్లో ఎక్కువ వాడతారు. సో కొద్దిగా పెట్టుకుంటే సరిపోద్ది. ఫ్రంట్ నుంచి బ్యాక్ దాకా బ్రష్ మొత్తం పేస్ట్ ఉంటుంది కొందరికి. సో ఇది టీత్ అన్నమాట. టీత్లో ఓకే, మీకు మళ్ళీ మిల్క్ టీత్ అని చెప్పేసాను కదా. మిల్క్ టీత్లో 2102 2102 ఇక్కడ ఐసి పిఎం ఎం ఉంది కదా. ఇక్కడ చూడండి, ఇది మిల్క్ టీత్ అమ్మ. మిల్క్ టీత్ ఫార్ములా ఇది. ఇక్కడ ఏం యాబ్సెంట్ ఉంది చెప్పగలుగుతారా? చెప్తారా? ఏదైనా యాబ్సెంట్ ఉంది అక్కడ? ప్రీమోలార్స్ రైట్. ప్రీమోలర్స్ అండ్ మోలర్స్. ఇక్కడ 3 వచ్చింది కదా, ఇక్కడ 2 వచ్చింది. ప్రీమోలర్స్ అండ్ మోలర్స్. కానీ వెన్ కమింగ్ టు ద క్వశ్చన్ అడిగితే ప్రీమోలర్స్ అనే యాబ్సెంటే ఇవ్వాలి. ఇది పీవైక్యూ. ఒక 2 అంటే ఎట్లా అడిగాడంటే, ఒక 2 ఇయర్ బేబీ ఉంది. ఆ 2 ఇయర్ బేబీ వచ్చేసి డాక్టర్ దగ్గరికి వెళ్ళారు. డాక్టర్కి వెళ్ళిన తర్వాత ఇట్లా డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళారు. సో అక్కడ ఇట్లా డయాగ్నోసిస్ అయ్యింది సంథింగ్ అని చెప్పేసి ఇదంతా ఒక సీక్వెన్స్, ఒక స్టోరీలా ఇచ్చేసి లాస్ట్కి ఏం అడిగిందంటే, ఇదంతా స్టోరీ చదివినాం. లాస్ట్ ఒకటి ఏమని అడిగిందంటే, బేబీలో ఏది యాబ్సెంట్ ఉంది, ఏ టైప్ ఆఫ్ డెంటేషన్ ఆబ్సెంట్ ఉంది అని చెప్పేసి ఆప్షన్స్ ఇచ్చాడు. మోలర్స్, ప్రీమోలర్స్ అని చెప్పేసి. సో మనం మళ్ళీ అక్కడ చూస్తే కన్ఫ్యూజ్ అయిపోతుంది. ఆ స్టోరీ అంతా చదివి మళ్ళీ చదివితే రిలేటెడ్గా ఉండదు. సో అందుకే మీకు ఈ ఫార్ములా ఇచ్చేసాను. ఇది లేదు, ఉంది, ఒక దగ్గర ఉంది, ఒక దగ్గర లేదు, చెప్పలేము. కొన్ని బుక్స్లలో ఉంటుంది, కొన్ని బుక్స్లలో ఉండదు. సో బెటర్ టు నోట్ బోత్. ఏది అడిగినా ఆన్సర్ చేయగలుగుతాం. ఓకేనా? ప్రీమోలర్స్ అనేవి యాబ్సెంట్ ఉంటాయి ఇన్ఫాంట్లో. అండ్ ఇన్ఫాంట్ అయినా అనొచ్చు, లేదా మిల్క్ టీట్ వచ్చేసరికంటే నార్మల్గా కొందరికి పెరగచ్చు, కొందరికి పెరగరాదు. అంటే అందరికీ 32 ఉంటాయని గ్యారెంటీ లేదు. బట్ మేబీ క్వశ్చన్స్ వచ్చే ఈ 2 ఫార్ములాస్ మీద. నెక్స్ట్ ఆర్గన్ వచ్చేసి మస్కులర్ ఆర్గన్, టంగ్ అంటే మనకు తెలుసు. టంగ్ ఏం చేస్తాం దాన్ని అంటే సెన్స్ ఆర్గన్ ఒకటి. అది ఒక సెన్స్ ఆర్గన్ విచ్ మనం టేస్ట్ బర్డ్స్తో బియర్ అయ్యి కొన్ని 10,000 టేస్ట్ బర్డ్స్ అనేవి ఉంటాయి మన టంగ్ మీద. టేస్ట్ కోసం యూజ్ చేస్తాం మనం. సో ఇది ఏంటి అంటే అటాచ్డ్ బై ఓరల్ క్యావిటీ, అంటే టోటల్ మౌత్ అన్నమాట. ఆ క్యావిటీలో ఫెర్నలంతో అటాచ్ అయి ఉంటుంది. మనం టంగ్ పైకి అని అంటే ఒక లైన్లో ఇట్లా కనిపిస్తుంది, అదే ఫెర్నలం. మీరు ఎప్పుడైనా చూసారా మిర్రర్లో? టంగ్ పైకి అనుకొని ఒక లైన్, టంగ్కి ఓరల్ క్యావిటీకి మధ్యలో ఒక లైన్లా ఉంటుంది పింకిష్ కలర్లో, అది ఫెర్నలం అన్నమాట. అయితే అప్పర్ సర్ఫేస్లో అయితే ప్రొజెక్షన్ ప్యాపిల్లే, చిన్న చిన్న ప్రొజెక్షన్స్ ఉంటాయి కదా పింక్ కలర్లో, ఇవి ప్యాపిల్లే అన్నమాట. ఇక్కడ నార్మల్గా టేస్ట్ ఉంటుంది, టేస్ట్ బడ్స్. ఇక్కడ టేస్ట్ బడ్స్ అనేవి యాబ్సెంట్ ఉంటాయి. అందుకే మనం ట్యాబ్లెట్ వేసుకుంటే ఇక్కడ వేసేస్తాం, ఎందుకంటే ఇక్కడ టేస్ట్ బడ్స్ అనేవి యాబ్సెంట్ ఉంటాయి కాబట్టి ఏదైనా ఇష్టం లేనిది తినేస్తే లోపల పెట్టేస్తాం. అక్కడ టేస్ట్ బర్డ్స్ అనేవి యాబ్సెంట్ ఉంటాయి. సైడ్స్లో సో టేస్ట్ ఉంటుంది. ఓకేనా? మిడిల్లో ఇక్కడ బిట్టర్ టేస్ట్ ఉంటుంది, స్వీట్ టేస్ట్, ఇలా. సో జస్ట్ ఫర్ యువర్ ఐడియా, ఈ క్వశ్చన్స్ రావు మళ్ళీ. ఓకేనా? ఓకే.
టంగ్ క్లియరా? టీత్, టంగ్ నుంచి వచ్చే క్వశ్చన్స్ ఏంటి అంటే టీత్లో 3 టర్మ్స్ చెప్పాను కదా, థికోడాంట్, హెట్రోడాంట్, డైఫోడాంట్. ఈ 3 టర్మ్స్ నుంచి ఒక క్వశ్చన్. అండ్ ఇంకో క్వశ్చన్ వచ్చేసి డెంటేషన్ నుంచి ఒక క్వశ్చన్. ఐసీ, పిఎంఎం 2 1 2 3 2 1 2 3 ఇది గుర్తుపెట్టేసుకోండి. మళ్ళీ ఇన్ఫాంట్ ఒకటి గుర్తుపెట్టేసుకోండి. టంగ్కి వచ్చేసరికి ఫెర్లమ్ అంటే ఏంటి గుర్తుపెట్టేసుకోండి. ఓకేనా? అయితే ఓరల్ క్యావిటీ ఇది అయిపోయింది కదా. ఇప్పుడు మనం వచ్చేసరికి అంటే ఇక్కడ మళ్ళీ గ్లాండ్స్ ఉంటాయి, సలైవా. ఇక మీకు ఫ్రంట్ స్లైడ్లో చెప్తాను, బట్ ఇక్కడ ఒక ఐడియా కోసం ఇస్తాను. మనం ఫుడ్ తింటాం కదా, ఫుడ్ తిన్నప్పుడు ఏమైపోద్ది అంటే అంటే చీవ్ చేస్తాం ఫస్ట్, అంటే నమ్మలేసి నమ్మలేనప్పుడు ఏమైంది అంటే కొద్దిగా సలైవా అనేది యాడ్ అయిపోతుంది మనకి. మా మమ్మీ ఏదైనా మంచి కర్రీ వండిందంటే ఆటోమేటిక్గా మన టేస్ట్ బడ్స్ ఏం చేస్తాయి అంటే కొంచెం సలైవా అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. మనం నార్మల్గా అంటే నోరు ఊరుతుంది లైక్, అంటే ఎందుకనంటే మన సెన్స్ ఆర్గన్స్ అనేవి పనిచేస్తున్నాయి, ఆ టేస్ట్కి రెస్పాండ్ అవుతున్నాయి. ఆ సలైవా ఏం చేస్తా అంటే దాంట్లో సలైవరీ అమైలేజ్ అనే ఎంజైమ్ ఉంటుంది. అది ఆల్మోస్ట్ 60% ఆఫ్ ద కార్బోహైడ్రేట్స్ని ఏదైతే ఉందో అది మౌత్లోనే డైజెషన్ చేసేస్తుంది. అంటే మనం నమ్ములుతున్నప్పుడే, చీవ్ చేస్తున్నప్పుడే ఆ ఫుడ్లో ఉన్న కార్బోహైడ్రేట్స్ ఏవైతే ఉన్నాయో అవి చిన్న మైక్రో మాలిక్యూల్స్లో మారినప్పుడే ఆ డైజెషన్ అనేది ఇక్కడనే అయిపోతుంది కార్బోహైడ్రేట్స్ది. సో అందుకే మనం నమ్మలకుండా తినేయకుండా నమ్లి తినేయాలి. అందుకే అంటారు కదా పెద్దవాళ్ళు, ఖచ్చితంగా నమ్లి తినాలి మొత్తం అని చెప్పేసి. ఎందుకంటే మెల్లిగా తినాలి, నమ్లి తినాలి అని ఎందుకు అంటామంటే అక్కడ డైజెషన్ జరుగుతుంది కాబట్టి, కార్బోహైడ్రేట్స్ ఎక్కడైతే ఇక్కడనే డైజెషన్ జరుగుతుంది కాబట్టి అంతా చీవ్ చేసి తినాలి. మనం ఒకవేళ ఇదిన్నే కార్బోహైడ్రేట్స్ని నమ్మలకుండా కొద్దిగా నమ్మలేసి తినేసినాం అనుకోండి, లోపలికి వెళ్ళి మళ్ళీ హై యాసిడ్స్తోని డైజెషన్ అనేది స్లో ప్రాసెస్లో జరుగుద్ది. సో డైజెషన్ రేట్ని పెంచాలి అని అంటే ఇక్కడ తిని ఇక్కడ డైజెషన్ వెళ్ళిపోతే ఒక సిస్టమ్ అరేంజ్ అయి ఉన్నప్పుడు ఆ సిస్టమ్ ప్రకారం వెళ్తేనే మనకు డైజెషన్ అనేది క్లియర్గా జరుగుద్ది. ఓకేనా? సో ఇది ఇక్కడ గ్లాన్స్ వచ్చే స్లైడ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో ఇది ఒకటి బ్రీఫ్ ఇంట్రడక్షన్ అన్నమాట. తర్వాత ఇక్కడ ఫుడ్ తినేసాం, నమ్మలేసాం. ఓకే, నెక్స్ట్ ఏంటంటే విండ్ పైప్, ఫుడ్ పైప్. మన నార్మల్గా తెలిసిన టర్మ్స్ వచ్చేసి విండ్ పైప్, ఫుడ్ పైప్. ఇవి ఏంటి అంటే ఓయిసోఫాగస్. నెక్స్ట్ ఓరల్ క్యావిటీ లీడ్స్ టు ద షార్ట్ ఫారింక్స్ విచ్ సర్వ్స్ యాజ్ ద కామన్ ప్యాసేజ్ ఫర్ ఫుడ్ అండ్ ఎయిర్. అయితే ఇది ఫారింక్స్ అనేది కామన్ ప్యాసేజ్ అమ్మ, దేనికి ఫుడ్కైనా హెయిర్కైనా. మళ్ళీ ఇక్కడ డివైడ్ అయినప్పుడు లారినెక్స్ అంటే సౌండ్ బాక్స్ అని అనుకోవచ్చు. లారినెక్స్ మన సౌండ్ ప్రొడ్యూస్ చేసేది లారినెక్స్ అన్నమాట. మనం ఎప్పుడైనా కానీ చూడండి, బ్రీత్ అవుట్ చేసినప్పుడే మాట్లాడతాం, బ్రీత్ ఇన్ చేస్తూ మాట్లాడలేం. అండ్ ఫుడ్ తినేటప్పుడు కూడా బ్రీత్ అనేది ఆగిపోద్ది. ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? ఈ సిమ్టమ్స్ చూడండి. మనం తినేటప్పుడు బ్రీత్ అనేది వీఆర్ చీవింగ్ అంటే సడన్గా ఒకసారి ఇప్పుడు ఇక్కడ ఎపిగ్లోటస్ అని చెప్పేసి ఒక ఆర్గన్ ఉంటుందమ్మా. సో ఇది విండ్ పైప్. ఓకే, ఇక్కడ ఇది ఫుడ్ పైప్ అనుకుంటే, ఇది విండ్ అనుకుంటే, ఇక్కడ ఎపిగ్లోటస్ అనేది ప్రజెంట్ అయి ఉంటుంది. చిన్న ఫ్లాప్ లైక్ స్ట్రక్చర్ అనమాట. మనము తింటున్నాం, మింగుతున్నాం అంటే ఇట్లా మింగేసినప్పుడు మనకు శ్వాస తీసుకోలేము, ఇన్ చేయలేము, అవుట్ చేయలేము. ఎందుకంటే అప్పుడు ఈ ఎపిగ్లోటస్ అనేది విండ్ పైప్ని క్లోజ్ చేస్తుంది. మనం ఒకవేళ ఎయిర్ తీసుకున్నప్పుడు తినలేము, అప్పుడు ఇది ఫుడ్ పైప్ని క్లోజ్ చేస్తుంది. అంటే ఇన్ బిట్వీన్ ఉంటుంది ఎపిగ్లోటస్ అని చెప్పేసి. ఇది క్లోజ్ చేసిన మనం రన్నింగ్ చేసేటప్పుడు కూడా మౌత్తో తీసుకుంటాం ఎక్కువ. చూడండి, నోస్ కన్నా మౌత్తోని ఎక్కువ తీసుకుంటాం. రన్నింగ్ కానీ ఏదైనా మస్కులర్ యాక్టివిటీ బాగా చేసామని అంటే ఆ రోజు మౌత్తోని ఎయిర్ తీసుకోవడానికి, ఆక్సిజన్ తీసుకోవడానికి ట్రై చేస్తాం, ఎందుకంటే హెవీ కాబట్టి అప్పుడు. ఓకేనా? సో ఇదన్నమాట. నెక్స్ట్ అది ఏంటంటే కామన్ ప్యాసేజ్ ఫర్ ఫుడ్ అండ్ ఎయిర్ అనే క్వశ్చన్ వచ్చినప్పుడు పారానిక్స్ అనే ఆన్సర్. నెక్స్ట్ ఓయిసోఫాగస్ అనేది ట్రాకియా, విండ్ పైప్ ఓపెన్స్ ఇంటూ ద పారానిక్స్. ఈ పారానిక్స్ ఇదంతా ఒకటే పైప్ అనుకుంటే, ఇక్కడ నుంచి ఓయిసోఫాగస్, ఇది పారానిక్స్.
A cartilaginous flap-like called epiglottis prevents the entry of food into the glottis. Opening into the glottis అంటే food pipe. Opening of the windpipe during the swallowing. Swallowing nothing but తినడం, మింగడం. The esophagus is a thin, long tube which extends posteriorly, passing through the neck, thorax, diaphragm, leading to the J shape. Shapes గుర్తుపెట్టుకోండి. J shape like bag like structure called stomach. So ఓకేనా. పారనెక్స్ నుంచి స్టార్ట్ అయిపోయి నెక్స్ట్ లారినిక్స్ అనేది మీకు టెక్స్ట్ బుక్లు ఇవ్వలేరు. నెక్స్ట్ ఈసోఫాగస్ నుంచి స్టార్ట్ అయిపోయి జే షేప్, స్టమక్. ఇక్కడ వరకు ఆ ఈసోఫాగస్ అనేది ఎక్స్టెన్షన్ అనేది ఉంటుంది. ఓకేనా. ఇది సీక్వెన్స్ గుర్తుపెట్టుకోండి. ఒకవేళ సీక్వెన్స్ బేస్డ్ క్వశ్చన్ వస్తే సీక్వెన్స్ ఇది. స్టమక్ అనేది జే షేప్డ్ అనుకున్నాం కదా. జే షేప్డ్ ఆర్గన్ అన్నమాట. ఇది ఎక్కడ లొకేట్ అయి ఉందంటే అప్పర్ లెఫ్ట్ పోర్షన్ ఆఫ్ ద అబ్డామినల్ క్యావిటీ. అబ్డామినల్ క్యావిటీ యాజ్ ఏంటి 3 మేజర్ పార్ట్స్ ఉంటాయి అంటే స్టమక్కి. దాంట్లో యాక్చువల్గా 4 ఉంటాయి. టెక్స్ట్ బుక్కి వచ్చేసరికి డెలిటెడ్గా 3 ఇచ్చారు. ఓకేనా. సో ఫస్ట్ ఏంటి అంటే కార్డియక్ రీజన్. మళ్ళీ మేడం ఫస్ట్ రీజన్ ఫండస్ కదా, మీరు ఫస్ట్ కార్డియక్ ఇట్లా అంటారు అంటే ఈసోఫాగస్ అనేది కార్డియక్కి ఓపెన్ అవుతుంది చూడండి. మళ్ళీ ఈ స్టేట్మెంట్ చదివినప్పుడు కన్ఫ్యూజ్ కావద్దు. ఇక్కడ నుంచి ఇది ఫండస్, ఇది ఓపెన్ అయ్యేది డైరెక్ట్ ఇక్కడ నుంచి ఫుడ్ వస్తుందంటే డైరెక్ట్ ఇక్కడికి వస్తుంది కదా నాన్న కార్డియక్కి. సో ఇది కార్డియక్ రీజన్. మళ్ళీ కార్డియక్ అని అంటే హార్ట్ దగ్గరికి వెళ్ళిపోకండి. మళ్ళీ కార్డియక్ రీజన్ అన్నప్పుడు మళ్ళీ కార్డియక్ అని అంటే మనకు హార్ట్ అని గుర్తొస్తుంది. లేదు, ఇక్కడ చూడండి ఈ రీజన్ పేరు కార్డియక్. మళ్ళీ అది కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఫండిక్, పైలోరిక్. అయితే ఈ పోర్షన్స్ ఏంటి అంటే స్మాల్ ఇంటెస్టైన్ డియోడినంకి పైలోరిక్ స్పింక్టర్ ఉంటుంది ఇక్కడ. ఈ స్పింక్టర్ ద్వారా డియోడినంకి ఓపెన్ అయిపోతుంది. ఆ స్పింక్చర్స్ ఏం చేస్తాయో చెప్తారు చూడండి. మన ఫుడ్ అనేది తినేసి మళ్ళీ వెనక్కి ఫ్లిప్ అవ్వకుండా, లేదా ఆల్రెడీ డైజెషన్ అయిన ఫుడ్ మళ్ళీ ముంగటికి రాకుండా, లేదా ఆల్రెడీ ఇండైజెస్టెడ్ ఫుడ్ ఏదైతే ఉంటుందో ఇక్కడ జ్యూస్తో యాడ్ అవ్వకుండా, హెచ్సిఎల్తో యాడ్ అవ్వకుండా లోపలికి వెళ్ళకుండా అది ఒక గేట్ లాగా బిహేవ్ చేస్తాయి స్పింక్టర్స్ అనేవి. మళ్ళీ యూ షేప్డ్ వచ్చింది చూడండి. మళ్ళీ షేప్స్ కన్ఫ్యూజ్ అవ్వద్దు. డియోడినం అనేది యూ షేప్, జే షేప్ అనేది స్టమక్. డియోడినం ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ స్మాల్ ఇంటెస్టైన్ అన్నమాట. ఓకేనా. స్మాల్ ఇంటెస్టైన్ అనేది 3 రీజియన్స్గా డివైడ్ అయిపోతుంది. ఫస్ట్ ఏం బొక్కల్ క్యావిటీ టు ఈసోఫాగస్ నుంచి స్టమక్ నుంచి స్మాల్ ఇంటెస్టైన్. ఓకేనా. కానీ ఇట్లా ట్రావెల్ చేస్తుంది ఫుడ్ అనేది. ఇక్కడ చీవ్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి ఈసోఫాగస్ నుండి మళ్ళీ స్టమక్ వచ్చింది. స్టమక్లో హెచ్సిఎల్ యాడ్ అయింది. హెచ్సిఎల్ యాడ్ అయిపోయి అది బౌల్గా కనెక్ట్ అయింది. తర్వాత అక్కడ నుంచి స్మాల్ ఇంటెస్టైన్కి వచ్చింది. స్మాల్ ఇంటెస్టైన్ అనేది 3 పార్ట్స్గా డివైడ్ అయింది. ఏంటి అని అంటే డియోడినం. ఇది మళ్ళీ చూడండి, లాంగ్ కాయిల్డ్, హైలీ కాయిల్డ్. ఇక్కడ నుంచి క్వశ్చన్ ఫ్రేమ్ అయ్యి ఇట్లాంటి కన్ఫ్యూజన్ ఉండే ఫ్రేమ్ అయితే అసేషన్ రీజనింగ్ అనేది. మిడిల్ పోర్షన్ ఫస్ట్ డియోడినం ఉంది కదా నాన్న. ఫస్ట్ డియోడినం ఉంది అంటే మిడిల్ పోర్షన్, మళ్ళీ తర్వాత హైలీ కాయిల్డ్,
హీలియం ఉంది. మిడిల్‌లో ఉంది, మిడిల్ పోర్షనే కాబట్టి లాంగ్ కాయిల్డ్ అనేది జెజినం అనేది లాంగ్ కాయిల్డ్. హీలియం అనేది హైలీ కాయిల్డ్ అంటే ఎక్కువ కాయిల్ అయింది. లాంగ్ అంటే కాయిలింగ్తోనే పొడుగుగా ఉంది. సో ఇవి డిఫరెన్స్ అన్నమాట. మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వద్దు ఈ స్టేట్మెంట్ లాంగ్ కాయిల్డ్ హైలీ కాయిల్డ్ అని చెప్పేసి. తర్వాత ఓపెనింగ్ ఇంటూ ద స్టమక్ డియోడినం ఈజ్ గార్డెడ్ బై ద పైలోరిక్ స్పింక్టర్ చెప్పాను. పైలోరిక్ స్పింక్టర్ ఏం చేస్తుంది అంటే ఇన్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ ఫ్లోస్ని కంట్రోల్ చేస్తుంది అనమాట. ఫుడ్ మనము యాక్టివిటీస్ చేస్తూ ఉంటాం కదా, తినేసి ఉరకద్దు, జంపింగ్ చేయొద్దు, ఎందుకంటే తొందరగా బయటకు వచ్చేస్తుంది ఫుడ్ అని చెప్పేసి అంటారు. ఎందుకంటే అప్పుడు ఈ స్పింక్టర్ అనేది క్లోజ్డ్గా ఉండేసి ఇక్కడ జరిగిన యాక్టివిటీ జరిగిన తర్వాత ఫుడ్ యొక్క యాక్టివిటీ ఏదైతే జ్యూసెస్ వీటితో యాడ్ అయిపోయి అదంతా బౌల్గా కన్వర్ట్ అయిపోయిన తర్వాత ఈ స్పింక్టర్ ఓపెన్ అయిపోయి తర్వాత అది డియోడినంలోకి ఎంటర్ అవుతుంది స్టమక్ నుండి. సో ఇది స్పింక్టర్ యొక్క వర్క్ అన్నమాట. హీలియం అంటే డియోడినం తర్వాత జెజినం తర్వాత హీలియం అనేది లార్జ్ ఇంటెస్టైన్కి ఓపెన్ అయిపోద్ది. ఇది థర్డ్ పార్ట్ కదా, లాస్ట్ పార్ట్. మిడిల్ పార్ట్ వచ్చేసి జెజినం, ఫస్ట్ పార్ట్ వచ్చి హీలియంలో మళ్ళీ లార్జ్ ఇంటెస్టైన్ వచ్చేసి సీకం, కోలన్, రెక్టమ్. ఇవి చూపించాను మీకు ఫస్ట్. లార్జ్ ఇంటెస్టైన్ వచ్చేసి 3 parts, స్మాల్ ఇంటెస్టైన్ 3 parts అనుకున్నాం కదా. ఏంటి? డియోడినం, జెజినం, హీలియం. మళ్ళీ ఫుడ్ అనేది ఇక్కడ నుండి ఈ త్రీ దాటేసి మళ్ళీ లార్జ్ ఇంటెస్టైన్కి వస్తుంది. లార్జ్ ఇంటెస్టైన్లో ఏంటి? సీకం, కోలం, రెక్టమ్, ఇట్లా వస్తుంది ఫుడ్ అనేది. ఓకేనా? అయితే ఇక్కడ సీకం నుండి ఒక ప్రొజెక్షన్ ఉంటుంది చిన్నది, దాన్ని వర్మిఫార్మ్ అపెండిక్స్ అంటాం. మనం తెలుసు కదా, ఎక్కువ తింటే అపెండిక్స్ ఆపరేషన్ అయింది అని నార్మల్గా జనరల్గా అంటాం కదా. అపెండిక్స్ అనేది ఒక వేస్టీజియల్ ఆర్గన్ అన్నమాట. అది సీకం నుంచి అరైజ్ అయి ఉంటుంది. అది విచ్ ఈస్ లాంగ్ ఇంటెస్టైన్ పార్ట్ అన్నమాట. అది సీకం నుంచి అరైజ్ అయ్యి, అది వేస్టీజియల్ ఆర్గన్ అంటే దాని యొక్క పాత్ర ఏం లేదు డైజెషన్లో, బట్ ఇట్స్ ఆర్గన్. దీనికి కూడా బ్లడ్ వెజల్స్ ఉంటాయి, దానికి కూడా ఏవైతే అవసరమో న్యూట్రియంట్స్ అన్నీ అందుతూ ఉంటాయి. వెన్ కమ్మింగ్ టు ద జంక్, ఎక్కువ తినేసామనుకోండి దాని గ్రోత్ అనేది పెరుగుద్ది. ఎందుకంటే దానికి కూడా అబ్జర్ప్షన్ ఉంటుంది అన్నమాట. ఏదైతే అన్వాంటెడ్ మెటీరియల్ ఏదైతే ఉందో దాని అబ్జర్ప్షన్ ఇక్కడ ఎక్కువ ఉంటుంది కాబట్టి గ్రోత్ ఎక్కువ అయిపోతుంది. సో అందుకే చిన్నపిల్లలు ఎవరైనా బాగా అన్వాంటెడ్ జంక్ ఏదైనా తిన్నారని అంటే అపెండిసైటిస్ కానీ చేస్తారనమాట. అపెండిసైటిస్ నథింగ్ బట్ రిమూవల్ ఆఫ్ అపెండిక్స్ ఆర్గన్. ఓకేనా? అయితే సీకమ్ ఓపెన్స్ ఇంటూ ద కోలన్. సీకమ్ అనేది కోలన్కి ఓపెన్ అయిపోద్ది. కోలన్ ఈజ్ డివైడెడ్ ఇంటూ 3 parts చెప్పాను. అసెండింగ్, ట్రాన్స్వర్స్ అండ్ డిసెండింగ్. కోలన్ అనేది 3 partsకి డివైడ్ అయిపోతుంది లార్జ్ ఇంటెస్టైన్లో. అసెండింగ్, ట్రాన్స్వర్స్ అండ్ డిసెండింగ్. అసెండింగ్ డిసెండింగ్ అనవద్దు, మళ్ళీ మధ్యలో ట్రాన్స్వర్స్ ఉన్నది. అసెండింగ్, ట్రాన్స్వర్స్ అండ్ డిసెండింగ్ పార్ట్స్ అన్నమాట. అయితే డిసెండింగ్ పార్ట్స్ ఇంటూ ద రెక్టమ్ విచ్ ఓపెన్స్ అవుట్ త్రూ ద యానస్. యానస్ నుండి మన ఫీకల్ మ్యాటర్ బయటకు వచ్చేస్తుంది. సో ఇది ప్రాసెస్ ఏంటి? ఫస్ట్ బొక్కల్ క్యావిటీకి ఫుడ్ వెళ్ళిపోద్ది. ఫుడ్ వెళ్ళిపోయిన తర్వాత మనం చీవ్ చేసేసి ఒక చిన్న అదేది ఒకవేళ కార్బోహైడ్రేట్స్ ఏమైనా ఉంటే అవి సల్వర్ అండ్ అమైలేజ్ ద్వారా డైజెషన్ చేసేసి ఒక చిన్న మ్యాటర్గా మార్చి దాన్ని ఓయిసోఫాగస్కి పంపిస్తున్నాం. ఓయిసోఫాగస్లో 2 pipes ఉంటాయి, విన్ పైప్ అండ్ ఫుడ్ పైప్లోకి నుండి ఫుడ్ వస్తుంది. విన్ పైప్లోకి మనం బ్రీతింగ్ అండ్ ఎక్స్చేంజ్ గ్యాసెస్ చూసినప్పుడు అప్పటికి వెళ్ళిపోతుంది. ఇక్కడ ఎపిగ్లోటిస్ అని ఉంటుంది విచ్ ప్రివెంట్స్ ద ఫుడ్ ఎంట్రీ త్రూ విన్ పైప్ నుండి ఫుడ్ ఎంటర్ కాకుండా ప్రివెంట్ చేస్తుంది. ఇప్పుడు మనము తినగా చరణ పడుతుంది అంటే లూజ్ అంటే మనం తినంగా ఒకటేసారి చరణ పడేసరికి మనకి ఏమనుకుంటాం, ఎవరో తలుచుకున్నారు అది అని అంటాం కదా. ఇట్స్ నథింగ్. అక్కడ ఏంటంటే ఏవైతే ఫుడ్ పార్టికల్స్ చిన్నవి ఉంటాయో విన్ పైప్కి వెళ్ళినప్పుడు మన బాడీ ఒక ప్రెషర్ని క్రియేట్ చేస్తుంది టు గెట్ ఇట్ అవుట్. ఈ పార్టికల్స్ని గెట్ ఇట్ అవుట్ చేయడానికి మన బాడీ ఒక ప్రెషర్ క్రియేట్ చేసినప్పుడు ఎపిగ్లాటిస్ అనేది ఓపెన్ అయిపోద్ది. అప్పుడు ఇట్ జంప్స్ ఇంటూ దిస్, ఇలా జంప్ అయిపోద్ది.
ఫుడ్ పార్టికల్స్ అనేవి ఈ పైప్ నుండి ఈ పైప్కి జంప్ అయిపోవడానికి, అంటే ఒకటే లైన్ ఉంటుంది, ఇలా ఉంటుంది, జంప్ అయిపోతుంది. ఇక్కడ ఎపిగ్లోటిస్ అనేది ప్రజెంట్ అయి ఉంటుంది. సో అప్పుడు జంప్ అయినప్పుడే మనకు కొద్దిగా ప్రెషర్ అనేది బయటకు వదిలేస్తాము. అది ఓకేనా. మళ్ళీ ఎవరో తలుచుకున్నారు అని అనుకోదు తినేటప్పుడు. అందుకే తినేటప్పుడు మాట్లాడొద్దు. స్పెషల్లీ తినేటప్పుడు మాట్లాడితే ఏమైపోద్ది అని అంటే ఆ ఫుడ్ ఇక్కడికి ఎంటర్ అవ్వాల్సింది ఇటు వెళ్ళిపోతుంది. సో అందుకే మనం పెద్దవాళ్ళు చెప్తారు కదా, తినేటప్పుడు కామ్గా తినేయాలి, మాట్లాడొద్దు అని చెప్పి. అందుకే మాట్లాడొద్దు. ఇట్స్ లీడింగ్ టు ద సివియర్, మళ్ళీ ఈ లోపలికి వెళ్ళిపోయింది అనుకో లంగ్స్లోకి, లంగ్ ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయిపోతుంది. మళ్ళీ అన్వాంటెడ్ మెటీరియల్స్ లోపలికి వస్తే ఇన్ఫెక్షన్ స్టార్ట్ అవుతాయి. కాబట్టి సివియర్ కండిషన్ ఫేస్ చేయాల్సి వస్తుంది. సో ఈ చిన్న చిన్న మైనర్ మిస్టేక్స్ కూడా చేస్తే హెల్త్ ఇష్యూస్ వస్తాయి. సో సో తినేటప్పుడు మాట్లాడొద్దు. ఓకేనా. సో ఇక్కడ నుండి కమింగ్ బ్యాక్ టు లెసన్ ఏంటంటే, మనం ఇక్కడ ఫుడ్ తినేసాము. సో ఇక్కడ ఓయిసోఫాగస్, ఇక్కడ ఎపిగ్లోటిస్ ఉంటుంది. ఓయిసోఫాగస్ నుంచి ప్యారనిక్స్ నుంచి ఓయిసోఫాగస్కి వస్తుంది. ఓయిసోఫాగస్ నుంచి వచ్చిన తర్వాత ఇక్కడ నుండి అది పెరిస్టాలిసిస్ అనే మూమెంట్ చేస్తుంది అన్నమాట. పెరిస్టాలిసిస్ మూమెంట్ అంటే వేవ్ లైక్ మూమెంట్. ఈ ఫుడ్ అనేది స్లోగా, ఇప్పుడు ఇది పైప్ అనుకోండి, ఈ పైప్లో ఈ ఫుడ్ ఇట్లా స్టిఫ్ అయిపోద్ది. ఇక్కడ వేవ్ లైక్ నేచర్తో ఇట్లా కిందికి వచ్చేస్తుంది. మనం ఏదన్నా పైప్ తీసుకొని ఒక బాల్ వేసామనుకోండి, ఆ బాల్ షేప్ పైప్ బయట కనిపిస్తూ కిందికి వచ్చేస్తుంది కదా, దాన్నే పెరిస్టాలిసిస్ మూమెంట్ అంటున్నాం. ఓకేనా. ఆ మూమెంట్ చేస్తూ స్టమక్ వరకు రీచ్ అయిపోద్ది అన్నమాట. ఆ స్టమక్ వరకు రీచ్ అయిపోయి స్టమక్లో యాసిడ్ హెచ్సిఎల్తోని కన్వర్ట్ అయిపోయి ఆ ఫుడ్ అంతా మళ్ళీ చిన్నగా మారిపోయి కైమ్ అంటాం ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి స్టమక్లో. మళ్ళీ అక్కడ నుండి స్మాల్ ఇంటెస్టైన్కి వెళ్ళిపోతుంది. స్మాల్ ఇంటెస్టైన్లో 3 పార్ట్స్ ఉన్నాయి: డియోడినం, జెజినం, హీలియం. జెజినం అనేది హైలీ కాయిల్డ్ అనమాట, లాంగ్ కాయిల్డ్. జెజినం అనేది లాంగ్ కాయిల్డ్, హీలియం అనేది హైలీ కాయిల్డ్ అన్నమాట. ఇక్కడ 2 స్టేట్మెంట్. మళ్ళీ స్టమక్ వచ్చేసి జే షేప్డ్, డ్యూయోడినం వచ్చేసి యూ షేప్డ్. మళ్ళీ ఇక్కడ స్పింక్టర్స్ ఉంటాయి. ఓకేనా. మళ్ళీ తర్వాత లాంగ్ ఇంటెస్టైన్కి ఎంటర్ అయినప్పుడు లాంగ్ ఇంటెస్టైన్ కూడా 3 పార్ట్స్: సీకమ్, కోలం, రెక్టమ్. మళ్ళీ రెక్టమ్ నుంచి యానస్ నుండి ఫీకల్ మ్యాటర్ బయటకు వచ్చేస్తుంది. క్లియరా ఇక్కడ వరకు? అయితే ఎలిమెంటరీ కెనాల్ ఉంటుంది కదా నాన్న, ఇప్పుడు మనం ఇది అనుకున్నాం కదా ఎలిమెంటరీ కెనాల్ అని చెప్పేసి, ఇలా ఉంటుంది పైపు. అయితే దాన్ని ఇక్కడికి డిసెక్ట్ చేస్తే ఇక్కడ కొన్ని లేయర్స్ అనేవి కనిపిస్తాయి కదా మనకి, లేయర్స్ అనేవి. ఆ లేయర్స్ ఏంటో చూడండి. ఆ ఎలిమెంట్ కెనాల్ని సర్ఫేస్గా డిసెక్ట్ చేస్తే అవుటర్ లేయర్ వచ్చేసి సిరోసా, ఇన్నర్ లేయర్ వచ్చేసి మళ్ళీ మస్కులారిస్ తర్వాత సబ్మ్యూకసా, మ్యూకసా. మళ్ళీ తర్వాత ఈ స్పేస్ ఏదైతుందో ఇక్కడ నుంచి మన ఫుడ్ ఎంటర్ అవుతుంది కదా, లూమెన్. ఇక్కడ ఏమంటే మైక్రోవిలై ఉంటుంది లూమెన్లో. ఏంటంటే ప్రొజెక్షన్, సర్ఫేస్ ఏరియాని మనం తెలుసుకున్నాం కదా. ప్లాస్మా మెంబ్రేన్లో ఎక్స్టెన్షన్ ఏం చేస్తుంది అంటే సర్ఫేస్ ఏరియాని ఇంక్రీజ్ చేస్తుంది కదా. సేమ్ ఇక్కడ కూడా ఈ విల్లై ఏం చేస్తుంది అంటే, విల్లై స్మాల్ ప్రొజెక్షన్ అన్నమాట. ఇలా ఈ ప్రొజెక్షన్ ఏం చేస్తుందంటే సర్ఫేస్ ఏరియాని ఇంక్రీజ్ చేస్తుంది. ఫుడ్ వచ్చినప్పుడు ఏరియా ఏదైనా మనం గట్టిది ఫుడ్ ఏదైనా తీసుకున్నాం అనుకోండి, ఒకవేళ ఒకటిసారి చిన్న చిన్న ముద్దలు పెట్టుకుంటాం, ఒక్కోసారి పెద్ద ముద్దలు పెట్టేసుకుంటాం కదా, ఆ సర్ఫేస్ ఏరియాని ఇంక్రీజ్ చేస్తుంది అన్నమాట ఆ టైంలో ఇది. సో ఇది క్లియర్ ఆ డయాగ్రామ్. సిరోసా, మస్కులారిస్, సబ్మ్యూకసా, మ్యూకసా, లూమెన్. ఆర్డర్ గుర్తుపెట్టుకోవాలి. ఆర్డర్ మీద పీవైక్యూ ఉంది, నీట్. ఎలా గుర్తుపెట్టుకున్నా అంటే ఈజీగా నేను ఎట్లా గుర్తుపెట్టుకున్నా అంటే సిరోసా, మస్కులారిస్ వాళ్ళ ఇంటికి వెళ్ళి మ్యూకసా, సబ్మ్యూకసాని తీసుకొని లూమెన్ వాళ్ళ ఇంటికి వెళ్ళింది.
సిరోసా మస్కులారిస్ వాళ్ళ ఇంటికి వెళ్ళి, సిరోసా అనే అమ్మాయి మస్కులారిస్ వాళ్ళ ఇంటికి వెళ్ళింది. వాళ్ళ ఇంట్లో మ్యూకసా సబ్ మ్యూకసా అనే సిస్టర్స్ ఉన్నారు. వాళ్ళిద్దరిని తీసుకొని మళ్ళీ లూమెన్ వాళ్ళ ఇంటికి వెళ్ళింది, గుర్తుపెట్టుకోవడానికి. ఓకేనా, ఆర్డర్ గుర్తుపెట్టుకోవడానికి. మళ్ళీ ఇన్వర్డ్ అవుట్వర్డ్ ఇది అవుడు అయితే యాక్చువల్గా క్వశ్చన్ ఎట్లా అడిగిందంటే అవుట్వర్డ్స్ అడిగిండు. అవుట్వర్డ్స్ అడిగితే మళ్ళీ క్రాస్ వస్తుంది చూడండి. లుమెన్, మ్యూకసా, సబ్ మ్యూకసా, మస్కులారిస్, మళ్ళీ సిరోసా, ఇలా రివర్స్లో అడిగింది. ఆర్డర్ గుర్తుంటే రివర్స్ అయినా ఫ్రంట్ అయినా ఆన్సర్ చేయొచ్చు కదా. ఇది ఫస్ట్ అది వాల్ ఆఫ్ ఎలిమెంటరీ కెనాల్ from oesophagus to rectum possess 4 layers, namely serosa, muscularis, submucosa and mucosa. Serosa is the outermost layer made up of thin mesothelium, epithelium, visceral organ with a small some connective tissues తోని సిరోసా అనేది మేడప్ అయింది. అండ్ మస్కులారిస్ వచ్చేసి స్మూత్ మజిల్స్, ఇది పీవైక్యూ. మస్కులారిస్ ఈజ్ మేడప్ ఆఫ్ అని చెప్పేసి అడిగి ఇవి ఇస్తాడు. Usually arranged into the small inner circle and outer longitudinal. Inner circular, outer longitudinal. This association reasoning. An oblique muscle layers may be present in some regions. Okay, no? Some regions లోనే present అయి ఉంటుంది మస్కులరిస్, some regionsలో absent అయి ఉంటుంది where it is needed. Submucosal layer is loose connective tissue containing nerves, blood and lymph vessels. Blood vessels and lymph vessels are present in submucosal layer అన్నమాట. Duodenum glands also present in submucosa. Duodenum స్మాల్ ఇంటెస్టైన్ కదా, దాని యొక్క గ్లాండ్స్ అనేవి డియోడినం దగ్గర ఆ సబ్మ్యూకస్ లేయర్ ఏదైతే ఇప్పుడు ఓయిసోఫాగస్ అనేది ఇట్లా కంటిన్యూ కదా, తర్వాత స్టమక్ నుండి మళ్ళీ డియోడినం, ఇక్కడ నుంచి కదా. సో ఇక్కడ ఎలిమెంటరీ కెనాల్ కదా ఇదంతా. సో ఇది ఇట్లా క్రాస్ చేసినప్పుడు సబ్మ్యూకస్ లేయర్లో కొన్ని గ్లాండ్స్ అనేవి ఉంటాయి డియోడినంలో. సో ఇన్నర్ మోస్ట్ లైనింగ్ ఏది అంటే లుమెన్, అది ఎలిమెంటరీ కెనాల్ ఆఫ్ ద మ్యూకసా. దిస్ లేయర్ ఈజ్ ఇర్రెగ్యులర్ ఫోల్డ్స్ రుగేజ్ ఇన్ ద స్టమక్, స్మాల్ ఫింగర్ లైక్ ఫోల్డింగ్స్ కాల్డ్ విలై ఇన్ ద స్మాల్ ఇంటెస్టైన్. స్మాల్ ఇంటెస్టైన్లో అలా ఉంటాయి అన్నమాట, మిగతా దగ్గర ఆ విలై అనేది ప్రజెంట్ అయి ఉండదు. బ్రష్ బార్డర్ అపియరెన్స్ అని ఉంటుంది, ఇక్కడ మిస్ అయింది. బ్రష్ బార్డర్ అపియరెన్స్. Cells lining villi produce numerous microscopic projections called microvilli, giving brush border appearance. The modification increase the surface area enormously. Villi are supplied with a network of capillaries and a large lymph vessels called the lacteal. అంటే ఇవి ఏవైతే ఉన్నాయో నాన్న చిన్న చిన్న ప్రొజెక్షన్స్ ఉన్నాయంటే ఇవి ఒక నెట్వర్క్ లాగా ఉంటాయి అన్నమాట. ఈ రౌండ్ ఏదైతే చిన్న చిన్న ప్రొజెక్షన్ ఉన్నాయో అది ఇంకొక నెట్వర్క్ లాగా ఉంటాయి. ఎందుకనంటే దే ఆర్ కోఆర్డినేటెడ్ వే అన్నమాట. ఆ వర్క్ చేసేటప్పుడు ఒకటి దానికి ఫుడ్కి సపోర్ట్ లోపల చేసి ఇంకొక బ్రష్ అనేది సపోర్ట్ చేయకుండా ఉన్నదన్నమాట. ఎవ్రీ వన్ ఈజ్ నెట్వర్క్డ్ అండ్ కోఆర్డినేటెడ్ వేలో ఉంటాయి అన్నమాట. దాంట్లో కూడా క్యాపిలరీస్ అంటే బ్లడ్ క్యాపిలరీస్ అంటాం కదా, బ్లడ్ క్యాపిలరీస్ బ్లడ్ లెసన్లో వస్తాయి మీకు మళ్ళీ బ్లడ్ క్యాపిలరీస్. ఆ నెట్వర్క్ అనేది వీటిలో కూడా ఉంటాయి. ఈ చిన్న ఆర్గాన్లో కూడా వెజిల్స్ అనేవి, లింఫ్ అనేది కూడా ఉంటుంది. సో లింఫ్ వెజిల్స్ ఉండేసి వీటికి కూడా ప్రోటీన్స్, న్యూట్రియన్స్ అనేవి అందుతూ ఉంటాయి మనం తీసుకున్న ఫుడ్ నుండి ఆ చిన్న దాంట్లో కూడా. ఓకేనా. మస్కులర్ ఎపిథీలియం యాజ్ అ గ్లోబెడ్ సెల్స్. మస్కులర్ ఎపిథీలియం అని అంటే సెకండ్ లేయర్ మనం చూసాం కదా, మస్కులర్ లేయర్ ఏదైతే ఉందో దాంట్లో గ్లోబెడ్ సెల్స్ అనేవి ఉంటాయి. అవి ఏం చేస్తాయి అంటే మ్యూకస్ని ప్రొడక్షన్ చేయడానికి హెల్ప్ చేస్తాయి. ఆ మ్యూకస్ ఏం చేస్తుంది అంటే లూబ్రికేషన్ అంటే ఆ ఫుడ్ని జారడం. లూబ్రికేషన్ ఈజ్ నథింగ్ బట్ జారడం. గ్రీజ్ పెడితే జారుతాం కదా లూబ్రికేషన్, అది అయితే జారడానికి ఆ ఫుడ్ అనేది లోపలికి వెళ్ళడానికి
మ్యూకస్ సిక్రేషన్ చేసేది గ్లోబ్లెట్ సెల్స్ అన్నమాట. దే ఆర్ ప్రజెంట్ ఇన్ ద మ్యూకాసల్ ఎపిస్థీలియం. సారీ, మాస్కులర్ అని చెప్పాను మీకు, మ్యూకోసల్ యాక్చువల్గా అది మ్యూకసా, సబ్ మ్యూకసా. ఓకేనా. సబ్ మ్యూకసాలో కూడా మీకు కొన్ని గ్లాండ్స్ అనేవి ఉంటాయి. సో దే ఆర్ హెల్పింగ్ ఫర్ lubrication అన్నమాట. మ్యూకసా ఆల్సో ఫార్మ్స్ గ్లాండ్స్ ఇన్ ద స్టమక్, గ్యాస్ట్రిక్ గ్లాండ్స్. మ్యూకోసా లేయర్ అనేది స్టమక్లో కూడా గ్యాస్ట్రిక్ గ్లాండ్స్ని ఉంటాయి అన్నమాట. అవి ఏంటి అని అంటే నార్మల్గా క్రిప్స్ ఆఫ్ lubricants అని అంటారు. స్టమక్లో ఉంటే వీటిని క్రిప్స్ ఆఫ్ lubricants అంటాం. అయితే ఈ మోడిఫికేషన్స్ ఏంటంటే అలిమెంటరీ కెనాల్లో డిఫరెన్సెస్ అనేవి చూపిస్తాయి. త్రూ అవుట్ ద అలిమెంటరీ కెనాల్ మౌత్ నుండి స్టార్ట్ చేస్తే ఓయిసోఫాగస్ నుంచి యానస్ వరకు ఆ లేయర్స్ అనేవి ప్రజెంట్ అయి ఉంటాయి. ఓకేనా. మళ్ళీ ఓయిసోఫాగస్ ఓన్లీ ఇక్కడ నుండి స్టమక్ వరకు, బట్ త్రూ అవుట్ ద డక్ని అలిమెంటరీ కెనాల్ అంటున్నాం. ఓయిసోఫాగస్ డక్ ఇది అలిమెంటరీ కెనాల్ ఒకటి కాదు. ఓకే. డైజెస్టివ్ గ్లాండ్స్ అక్కడ వరకు క్లియర్ అందరికి, అలిమెంటరీ కెనాల్ వరకు. డైజెస్టివ్ గ్లాండ్స్ అంటే ఫస్ట్ స్టార్టింగ్ విత్ సెలవరీ గ్లాండ్స్ అన్నమాట. సెలవరీ గ్లాండ్స్లో 3 టైప్స్ ఉంటాయి మెయిన్గా. అవి ఏంటి అంటే ప్యారటైడ్ గ్లాండ్స్. ఇవి ఎక్కడ ప్రజెంట్ అయి ఉంటాయి? ఇవి పీవైక్యూ ప్లేసెస్ అడిగి. ప్యారటైడ్ గ్లాండ్స్ చిక్, సబ్ మ్యాక్సిలరీ ఆర్ సబ్ మ్యాండిబులర్, లోవర్ జా టంగ్ కింద, లోవర్ జా. సబ్లింగ్వల్ టంగ్ కింద. 3 టైప్స్ ఉంటాయి. ప్యారటైడ్ గ్లాండ్స్ చిక్ దగ్గర ఉంటాయి. అండ్ సబ్ మ్యాక్సిలరీ, సబ్ మ్యాండిబులర్, లోవర్ జా, సబ్లింగ్వల్ బిలో ద టంగ్. ఓకేనా. ఇవేంటి అని అంటే బక్కల్ కావిటీలో మీకు సలైవా అనేది సిక్రేట్ చేస్తాయి అన్నమాట. సలైవా జ్యూస్ అనేవి సిక్రేట్ చేస్తాయి. అండ్ లార్జ్ గ్లాండ్ ఏది అని అంటే, ఓకే, ఎవరైనా చెప్తారా లార్జెస్ట్ ఆర్గన్ ఏది? లార్జెస్ట్ విన్నానా? అయితే ఏంటి? స్కిన్ అన్నమాట. ఓకేనా. లార్జెస్ట్ ఆర్గన్ వచ్చేసి స్కిన్. ఓకేనా. లార్జెస్ట్ గ్లాండ్ వచ్చేసరికి మళ్ళీ లివర్. ఓకేనా. అంటే దాని వెయిటింగ్ ఎంత ఆఫ్ ద బాడీ వెయిటింగ్ అంటే ఆ గ్లాండ్ యొక్క బాడీ వెయిటింగ్ ఒకటి 1.2 to 1.5 kg ఇన్ అడల్ట్ ఉమెన్ ఉంటుంది. అది అబ్డామినల్ క్యావిటీలో సిచ్యువేట్ అయి ఉంటుంది బిలో ద డయాఫ్రమ్ అనే వర్డ్ గుర్తుపెట్టుకొని. డయాఫ్రమ్ అనేది మన రిప్ కేజ్ కింద ఉంటుంది అన్నమాట. ఇది ఎందుకు హెల్ప్ చేస్తా అంటే లంగ్స్ మనం ఎప్పుడైతే ఎయిర్ తీసుకుంటామో ఆక్సిజన్ తీసుకున్నప్పుడు అది ప్రెషర్ని మెయింటైన్ చేయడానికి డయాఫ్రమ్ అనేది హెల్ప్ చేస్తుంది. అవి ఎట్లా అంటే అవి లంగ్స్ అనేవి బ్రేక్ అవ్వకుండా ప్రెషర్ని తట్టుకునేటట్లు అప్వర్డ్ డౌన్వర్డ్ అనే మూమెంట్ చేస్తుంది అది డయాఫ్రమ్. అది కూడా ఇంపార్టెంట్ ఆర్గన్ అన్నమాట. మనం బ్రీతింగ్ ఆఫ్ ఎక్స్చేంజింగ్ గ్యాసెస్లో వస్తాయి అవి. మళ్ళీ లివర్లో 2 లోబ్స్ ఉంటాయి అన్నమాట. హెపాటిక్ వచ్చిందంటే హెపాటిక్ సెల్స్, హెపాటిక్ నర్వ్స్, హెపాటిక్ అని వచ్చిందంటే లివర్ గుర్తుపెట్టుకోండి. స్టడీ ఆఫ్ లివర్ ఇస్ కాల్ హెపటాలజీ. ఓకేనా. నెక్స్ట్ హెపాటిక్ లోబ్స్ అంటే 2 లోబ్స్ ఉంటాయి అన్నమాట నార్మల్గా. అంటే 2 లోబ్స్లో మనం చూడండి లివర్ని ఎవరైనా కట్ చేస్తే మళ్ళీ లివర్ డొనేట్ చేశారని అంటారు కదా. లివర్కి రీజనరేషన్ పవర్ ఉంది, మళ్ళీ గ్రో అవ్వగలదు లివర్. కానీ వేరే ఆర్గన్స్ అట్లా అవ్వలేదు. రీజనరేషన్ పవర్ అనేది లివర్కే ఉంది. స్ట్రక్చర్ అండ్ ఫంక్షనల్ హెపాటిక్ లోబ్స్ అనేవి 2 లోబ్స్ ఉన్నాయి కదా. ఇవి స్ట్రక్చర్ అండ్ ఫంక్షనల్ యూనిట్స్ ఆఫ్ కంటైన్స్ హెపాటిక్ సెల్స్ arranged in the form of cords. Each lobule is covered by thin connective sheath called Gilson capsule. PYQ Gilson capsule అనేది.
సో ఇది మనకు మళ్ళీ హెపాటిక్ లోబ్యూల్స్ అనేవి 2 లోబ్యూల్స్ అన్నాం కదా, ఆ 2 లోబ్యూల్స్ మనకు మళ్ళీ ఎక్స్క్రేషన్లో వస్తాయి. దాంట్లో ఈ లెసన్ వరకు హెపాటిక్ లోబ్యూల్స్ అనేవి 2 ఉంటాయి. దాంట్లో అవి ఏం చేస్తాయంటే స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్స్ చేస్తాయి. దాంట్లో హెపాటిక్ సెల్స్ ఉంటాయి. అవేమో ఆ కార్డ్స్ మరంగా, కార్డ్స్ అంటే విచ్ ఈజ్ ఇట్లా కార్డ్స్లో అరేంజ్ అయి ఉంటాయి అన్నమాట. అయితే అవి ఈచ్ లోబ్యూల్ ఈజ్ కవర్డ్ బై థిక్ కనెక్టివ్ టిష్యూ షీత్ కాల్డ్ గ్లిన్సన్ క్యాప్సూల్ అని చెప్పేసి ఇది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది ఈ లెసన్ వరకు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వరకు క్లియరా? హెపాటిక్లో ఓకే, ఇక్కడ సలవరీ గ్లాండ్స్, మళ్ళీ తర్వాత లివర్. క్లియరా? ఇక్కడ గ్లాండ్స్ మాత్రమే డిస్కస్ చేస్తున్నాను, ఇంటర్లింక్ ఉండదు. సో ఓకేనా? ఇక్కడ లివర్ నుండి వచ్చే గ్యాసెస్ ఏముంటాయో అవి డిస్కస్ చేస్తాం ఇప్పుడు. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ బైల్ ఈ సీక్రెటెడ్ బై హెపాటిక్ సెల్స్. హెపాటిక్ అంటే మనం చూసాం కదా లివర్ అని చెప్పేసి. త్రూ హెపాటిక్ డక్ట్స్ stored in the concentrated and muscular sac called gallbladder. Muscular sac, gallbladder అంటే ఇది gallbladder. ఇవే హెపాటిక్ డక్ట్స్ అన్నమాట. ఫ్రమ్ లివర్ నుంచి వస్తాయి. ఇక్కడ బైల్ సీక్రెట్ అవుతుంది ఎక్కడ నుండి? హెపాటిక్ సెల్స్ నుండి. అవనేవి ఈ డక్ట్స్ ద్వారా వచ్చేసి మళ్ళీ గాల్ బ్లాడర్లో స్టోర్ అయిపోతాయి. ద డక్ ఆఫ్ ద గాల్ బ్లాడర్ ఇస్ సిస్టిక్ డక్ along with the hepatic duct, common bile duct. ఇది ఇక్కడ స్టోర్ అయిపోద్ది కదా, ఇక్కడ నుండి వచ్చే డక్ ఇది సిస్టిక్ డక్, అండ్ లివర్ నుంచి వచ్చే డక్, ఈ రెండు కలిపి ఒక కామన్ డక్ ఫామ్ చేస్తాయి. దీన్ని కామన్ బైల్ డక్ అని అంటున్నారు. చూడండి, గాల్ బ్లాడర్ నుంచి వచ్చే డక్ అండ్ లివర్, టూ డక్స్ ఏవైతే ఉంటాయో రెండు కలిపి ఒక డక్ ఫామ్ అవుతుంది. దీన్ని కామన్ బైల్ డక్ అని అంటుంది. ఈ డక్స్ దగ్గర ఏమైనా కన్ఫ్యూజన్ ఉందా? క్లియరా? మళ్ళీ తర్వాత ముంగట కన్ఫ్యూజ్ అవ్వద్దు. మళ్ళీ చెప్పనా? మళ్ళీ ఒక్కసారి చెప్పండి. ఇది గాల్ బ్లాడర్. లివర్ ఇది ఒక 2 లోబ్స్ అనుకున్నాం కదా, ఇక్కడ నుంచి ఇది సిస్టిక్ డక్. గాల్ బ్లాడర్ యొక్క డక్ట్ ఏదైతే ఉందో, ఏదైతే పైప్ ఉందో దాన్ని గాల్ బ్లాడర్ది, దాన్ని సిస్టిక్ డక్. ఈ లివర్ నుంచి ఇక్కడ మళ్ళీ అటాచ్ అవుతుంది. చూడండి, ఇక్కడ నుంచి హెపాటిక్ సెల్స్ ఏవైతే ఉన్నాయో హెపాటిక్ సెల్స్ అనేవి బైల్ ప్రొడ్యూస్ చేస్తాయి. ఆ బైల్ అనేది ఈ లోబ్స్ ద్వారా ఇక్కడికి వస్తున్నది. సమ్ కేసెస్ ఇక్కడ స్టోర్ అవుతుంది, సమ్ కేసెస్ ఇక్కడ నుంచి కామన్ డక్ట్గా మారుతుంది. గాల్ బ్లాడర్ నుంచి మళ్ళీ ప్యాంక్రియాటిక్ జ్యూస్ ఉంటుంది. చూడండి, ఇక్కడ నుంచి ఇంకొక డక్ ఫామ్ అవుతుంది, ఇక్కడ ఫామ్ అవుతుంది హెప్టో ప్యాంక్రియాటిక్ డక్ అవుతుంది, మళ్ళీ యాడ్ అవుతుంది ఇక్కడ నుంచి ప్యాంక్రియాస్. సో ఇక్కడ 2 ఉన్నాయి కదా, ఒక దగ్గర ఇది కామన్ బైల్ డక్ట్ అంటుంది. ఇప్పుడు ప్యాంక్రియాస్ నుంచి ఇంకొకటి ఇట్లా అటాచ్ అయిపోతుంది, ఇదే డక్ట్. ఇక్కడ హెప్టో ప్యాంక్రియాటిక్ డక్ట్. ఓకేనా? అర్థమైందా?
కాలేదా? చూడండి, ఇది గాల్ బ్లాడర్, డక్ట్ ఆఫ్ గాల్ బ్లాడర్, సిస్టిక్ డక్, హెపాటిక్ డక్. ఇక్కడ లివర్ ఇవ్వలేడు, ఇక్కడ నుంచి డక్స్ వస్తాయి లివర్, ఇక్కడ కామన్ బైల్ డక్. నెక్స్ట్ ఇది ఏంటి, ప్యాంక్రియాస్. ప్యాంక్రియాస్ నుంచి హెప్టో ప్యాంక్రియాటిక్ డక్. ఈ డక్ట్ అనేది స్మాల్ ఇంటెస్టైన్కి వెళ్తుంది అన్నమాట, అక్కడ డియోడినం నుంచి వెళ్తుంది అన్నమాట. ఓకేనా? సేమ్ ఇప్పుడు చెప్పింది ఇక్కడ అంతా. ద బైల్ డక్ట్ అండ్ ద ప్యాంక్రియాటిక్ డక్ ఓపెన్ టుగెదర్ ఇన్ టు ద డియోడినం యాజ్ ద కామన్ హెప్టాటిక్ ప్యాంక్రియాటిక్ డక్ విచ్ ఈస్ గార్డెడ్ బై ద స్పింక్టర్ కాల్ స్పింక్టర్ ఆఫ్ హోడై. మళ్ళీ ఈడొక స్పింక్టర్ వచ్చింది, పైలోరిక్ స్పింక్టర్ అక్కడ వస్తే ఇక్కడ మళ్ళీ స్పింక్టర్ ఆఫ్ హోడై వచ్చింది. ఎక్కడికి? డియోడినంకి. డియోడినం. Bile duct and the pancreatic duct open together into the duodenum, small intestine, through a common hepatopancreatic duct. హెప్టోపాంక్రియాటిక్ డక్ట్ చెప్పాను. ఎక్కడ నుండి? మళ్ళీ ప్యాంక్రియాటిక్ నుంచి ఆ బైల్ డక్ ఏదైతే కామన్ డక్ట్ ఏదైతుందో కామన్ బైల్ డక్ట్కి అటాచ్ అయిపోయి డియోడినంకి ఓపెన్ అయిపోద్ది. అక్కడ త్రూ గార్డెడ్ బై ద స్పింక్టర్ కాల్ స్పింక్టర్ ఆఫ్ హోడై. మీరు డైరెక్ట్ ఇది చదివితే మీకు అర్థం కాదు. ఇప్పుడు అర్థమైందా? ఇది చదివితే ఈ స్టేట్మెంట్ కాలేదా? అర్థమైందా కాలేదా? దెన్ ద ప్యాంక్రియాస్ ఈజ్ ఏ కాంపౌండ్. ప్యాంక్రియాస్ అనేది కాంపౌండ్ బోత్ ఎగ్జోక్రైమ్ అండ్ ఎండోక్రైమ్. ఎగ్జోక్రైమ్ ఎండోక్రైమ్ అంటే ఏవైతే మన ఇప్పుడు గ్లాండ్స్ నుండి సిక్రేషన్స్ ఉంటాయో, ఎగ్జోక్రైమ్ అని అంటే డైరెక్ట్ డక్స్ నుంచి వస్తాయి. ఎండో అంటే డక్స్ నుంచి వస్తాయి, అంతే. అండ్ ఎగ్జో అంటే డైరెక్ట్ బ్లడ్లోకి వెళ్ళిపోతాయి అన్నమాట. సో ఎగ్జో అండ్ ఎండోక్రైమ్ ఫంక్షన్ చేసేది బోత్ ప్యాంక్రియాస్ అన్నమాట. ఎలాంగేటెడ్ ఆర్గన్ సిచ్యువేటెడ్ ఇన్ లిమ్స్, మళ్ళీ యూ షేప్డ్ వచ్చింది డియోడినం. ఓకే. ద ఎగ్జోక్రైమ్ పోర్షన్ సీక్రెట్ ద ఆల్కలైన్ ప్యాంక్రియాటిక్ జ్యూస్ కంటైన్ ఎంజైమ్స్, హార్మోన్స్. ఎండోక్రైమ్స్ అనేవి హార్మోన్స్ రిలీజ్ చేస్తే ఇన్సులిన్ అండ్ గ్లైకోజన్. నెక్స్ట్ వచ్చేసి ఇప్పటి వరకు ఫుడ్ ప్రాసెస్ అనేది చూసాము. తర్వాత డైజెషన్ ఎట్లా జరుగుతుందో చూద్దాం ఇప్పుడు ఒక ప్రాసెస్ అనేది. ద ప్రాసెస్ డైజెషన్ ఈజ్ అకాంప్లిష్డ్ బై ద మెకానికల్ అండ్ కెమికల్ ప్రాసెస్ అన్నమాట. మెకానికల్ అంటే చెప్పాను కదా, మాస్టికేషన్. అండ్ కెమికల్ ప్రాసెస్ అంటే విచ్ ఈజ్ యాడింగ్ ద జ్యూసెస్ టు ద ఫుడ్ అన్నమాట. బక్కలు కాబట్టి పర్ఫామ్ 2 మేజర్ ఫంక్షన్స్. మాస్టికేషన్ అంటే నమలడం, ఫుడ్, అండ్ ఫెలిస్టేషన్ అండ్ సాలోవింగ్. ఫెలిస్టేషన్ అంటే అండ్ సాలోవింగ్ అంటే అంటే నార్మల్గా మనం తినేసి మింగేస్తాం కదా, సాలోయింగ్ అంటే మింగేయడం. ఫెలిస్టేషన్ అంటే అది రొటేషన్ చేస్తూ నమ్లుతాం, ఒక దగ్గర నమ్మలాం కదా, రొటేషన్ చేస్తాం, ఇక్కడ సైడ్ రొటేషన్ చేస్తాం, అది ఫెసిలిటేషన్ అన్నమాట. ద టీత్ అండ్ ద టంగ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ద సలైవా masticate the mix of the food thoroughly. Mucus in saliva helps in lubricating, adhering and the masticated food particles into the bolus. బోలస్ అంటే ఫుడ్ ఏదైతే తినేసి నమ్మలేసామో దాన్ని బోలస్ అంటున్నాం. ఓకేనా? అండ్ ద బోలస్ దెన్ కన్వేడ్ ఇన్ టు ద పారనెక్స్కి వెళ్ళిపోద్ది. దెన్ ఇన్ టు ద ఓయిసోఫాగస్ బై సాలోయింగ్ ఆర్ డెగ్లిటేషన్. ఓకేనా? అంటే ఇక్కడ నుండి సాలో అంటే మింగడం నుండి పారనెక్స్ వరకు రీచ్ అయిపోతుంది. దెన్ టు ద ఓయిసోఫాగస్. The bolus further passes down into the oesophagus by the successive waves and muscular contraction called peristalsis. పెరస్టాలిసిస్ అంటే చెప్పాను కదా, వేవ్ మూమెంట్ అన్నమాట. ఇప్పుడు ఒక ట్యూబ్ ఉంది, ఇది ట్యూబ్లో ఇప్పుడు ఫుడ్ వచ్చినప్పుడు ఇది ఒక వేవ్లా ఫామ్ అయిపోద్ది. నెక్స్ట్ ఆ ఫుడ్ ఇంకో కిందికి రాగానే ఇంకో వేవ్లో ఫామ్ అయిపోద్ది. మనం ఏదైనా పైప్ తీసుకొని పైప్లో మనం ఏదన్నా వేసామనుకో, స్టోన్ అన్నా ఏదన్నా వేసినప్పుడు దాని మూమెంట్స్ అనేవి మనం బయట కనిపిస్తాయి కదా, దాన్ని పెరిస్టాలిసిస్ అంటున్నాం. ఓకేనా? The gastroesophageal sphincter controls the passage of the food into the stomach. ఓయిసోఫాగస్ నుంచి ఓయిసోఫాగస్కి స్టమక్కి మధ్య
ఈస్ట్రోఫైజియల్ స్పింక్టర్ అనేది ఉంటదన్నమాట. అదేంటంటే ఫుడ్ మళ్ళీ బయటకు రాకుండా, మళ్ళీ లోపలికి రాకుండా కంట్రోల్ చేస్తది. బట్ ఎప్పుడైతే న్యూమర్ ఆఫ్ ఫోర్స్ అనేది మనం యాక్ట్ చేస్తామో, జంపింగ్ గానీ, వంగడం గానీ, అంటే ఇట్లా చేసినప్పుడు ఏమైతే ఆ స్పింక్చర్ అనేది పైకకొచ్చేసి అవుట్ అయిపోతది ఫుడ్ అన్నమాట. బట్ మనం స్టిఫ్‌గా తినేసి ఉంటే అది స్పింక్టర్ అనేది క్లోజ్ అయిపోయి కరెక్ట్ డైజెషన్ అనేది జరుగుద్ది. ఓకేనా? ఇంటూ ద స్టమక్. ద సలైవా సిక్రెటెడ్ ఇంటూ ద ఓరల్ క్యావిటీ కంటైన్స్ ద ఎలక్ట్రోలైట్స్. సలైవాలో కొన్ని ఎలక్ట్రోలైట్స్ ఉంటాయన్నమాట. సోడియం, పొటాషియం, క్లోరిన్, Na+K+, మళ్ళీ హైడ్రోకార్బాక్సిల్. ఓకేనా? Na+K+Cl-, HCO3-. అండ్ ఎంజైమ్స్ సలైవరీ, కొన్ని ఎంజైమ్స్ ఉంటాయి సలైవరీ అమైలేజ్ అని చెప్పేసి, అండ్ సమ్ లైజోజోమ్స్ కూడా ఉంటాయి. ఇది బొక్కల్ క్యావిటీలో జరిగింది డైజెషన్ అనేది ఫుడ్. నెక్స్ట్ ఎక్కడికి ఓయిసోఫాగస్ వరకు వచ్చేసింది ఇప్పుడు ఫుడ్ అనేది. The chemical process of the digestion initiated by the oral cavity by the hydrolytic action. Hydrolytic action అంటే splitting of the carbohydrates into the salivary glands. హైడ్రోలైటిక్ యాక్షన్ అంటే ఫుడ్ ఏదైతే ఉందో దాన్ని స్మాల్ పార్టీస్గా కొన్ని ఎంజైమ్స్ యూజ్ చేసి ఇవి స్ప్లిట్ అయిపోయి మొత్తం కార్బోహైడ్రేట్స్ని చిన్న చిన్న మైన్యూట్ పార్టికల్స్గా కానీ స్ప్లిట్ చేసి చిన్న పార్టికల్స్గా చేయడమే హైడ్రోలైటిక్ యాక్షన్ అనమాట. ఎంజైమ్స్ యూజ్ చేసి చేస్తున్నాం కాబట్టి దాన్ని హైడ్రోలైటిక్ యాక్షన్ అంటున్నాం. అదే 30% ఆఫ్ ద స్టార్చ్ హైడ్రోలైజ్డ్ ఇయర్ ఇన్ ద ఎంజైమ్ ఆప్టిమమ్ 6.8. ఒక కండిషన్ తీసుకుంటే మనకు పీచ్ స్కేల్ తెలుసు కదా, ఎబో 7 ఉంటే బేసిక్, బిలో 7 ఉంటే యాసిడిక్, అండ్ 7 ఉంటే న్యూట్రల్. ఇక్కడ ఎంజైమ్ యాక్టివిటీ ఎక్కడ జరుగుతుందంటే స్లైట్లీ యాసిడిక్ అని చెప్పొచ్చు. 6.8 అంటే స్లైట్లీ యాసిడిక్ ఉన్న దగ్గరనే మన సలైవా, ఇప్పుడు స్టార్చ్ ఏదైతే ఉందో ఫుడ్ తింటాం కదా, ఆ స్టార్చ్ అనేది సలైవర్ అమైలేజ్ ఏదైతే ప్రజెంట్ ఉందో మన సలైవాలో అది మాల్టోస్గా మార్చుతుంది. ఎక్కడ ఫుడ్ ఇక్కడనే మన బొక్కల్ క్యావిటీలోనే. ఓకేనా? ద లైజోజోమ్ ప్రజెంట్ ఇన్ ద సలైవా యాక్ట్ యాజ్ యాంటీబ్యాక్టీరియల్ ఏజెంట్ దట్ ప్రివెంట్స్ ద ఇన్ఫెక్షన్. లైజోజోమ్స్ ఏం చేస్తాయంటే యాంటీబ్యాక్టీరియల్ ఏజెంట్స్ అనేవి సలైవో ఉంటాయి, అవి ఇన్ఫెక్షన్స్ని అక్కడనే కిల్ చేస్తాయి అన్నమాట. ఏమన్నా మనం అవుట్ సైడ్ ఫుడ్ తీసుకుంటున్నాను కదా, అట్లా మైక్రో ఆర్గానిజమ్స్ ఏవైనా ఇన్ఫెక్టివ్ ఉంటాయి కదా, ఆ ఆర్గానిజమ్స్ని ఈ లైజోజోమ్స్ అనే ఎంజైమ్ ఏదైతే ఉందో యాక్టివిటీ సలైవాలో మిక్సప్ అయి ఉంటాయి, విచ్ బోత్ ఉంటాయి. ఇప్పుడు స్టార్చ్ అండ్ లైజోజోమ్స్ అనేవి ఉంటాయి కదా. అయితే స్టార్చ్ అనేది సలైవర్ అమైలేజ్ ప్రెజెన్స్ మీద కొన్ని టెంపరేచర్ ఏదైతే ఉందో దాంట్లో pH లెవెల్తోని యాసిడిక్ మీడియంలో మాల్టస్గా కన్వర్ట్ చేస్తుంది. ఎట్ ద సేమ్ టైమ్ యాంటీబ్యాక్టీరియల్ ఏజెంట్గా సలైవా కూడా యాక్ట్ చేస్తుంది. ఎట్లా లైజోజోమ్ ప్రివెంట్ చేసి ఇన్ఫెక్షన్స్ రానియకుండా చేస్తుంది. దెన్ కమింగ్ టు ద మ్యూకాసా ఆఫ్ ద స్టమక్, ఇది లేయర్ ఆఫ్ ద స్టమక్ యాజ్ ద గ్యాస్ట్రిక్ గ్లాండ్స్. గ్యాస్ట్రిక్ గ్లాండ్స్ అనేవి ముందే చెప్పాను కదా, స్టమక్లో ఒక మ్యూకాసా లేయర్ ఏదైతే ఉందో అది గ్యాస్ట్రిక్ గ్లాండ్స్ ఉంటాయన్న. దాంట్లో 3 మేజర్ టైప్స్ ఉంటాయి. ఇది PYQ ఏంటి మేడం అని అంటే, మ్యూకస్లో నెక్ సెల్స్ సీక్రెట్ మ్యూకస్, అండ్ పెప్టిక్ సెల్స్ ఆర్ చీప్ సెల్స్ విచ్ సీక్రెట్ ప్రోఎంజైమ్స్ ఆర్ పెప్సినోజన్స్. ఈ సెల్స్ అనేవి కొన్ని 3 టైప్స్ ఆఫ్ సెల్స్ ఏవైతే ఉన్నాయో అవి కొన్ని ఎంజైమ్స్ని సీక్రెట్ చేస్తున్నాయి. కొన్ని ఏం చేస్తున్నాయి అంటే మ్యూకస్ వచ్చేసేమో మ్యూకస్ సీక్రెట్ చేస్తుంది. పెప్టిక్ ఆర్ చీప్ సెల్స్ వచ్చేసి ప్రో ఎంజైమ్ పెప్సినోజన్ ఎంజైమ్స్ని సీక్రెట్ చేస్తుంది. దే ఆర్ బోత్ సేమ్, ప్రో ఎంజైమ్ ఆర్ పెప్సినోజన్. ఇవి ఏంటి అంటే ఒక దాంట్లో ఒక పార్ట్ లాగా, ఇప్పుడు మనం చూసాం కదా న్యూక్లియస్లో న్యూక్లియోలస్ లాగా, అలా సేమ్ బోత్. కమింగ్ టు అగైన్ పార్షియల్ ఆర్ ఆక్సిటోనిక్ సెల్స్ ఏంటి అంటే HClని సీక్రెట్ చేస్తే ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఫర్ ఎసెన్షియల్ అబ్జార్ప్షన్ ఆఫ్ B12. మన ఫుడ్లో ఏదైతే B12 కానీ ఏదైనా ఉంటుందో సైనోకోబాలమిన్ అని అంటే B12ని, విచ్ ఏంటంటే మన ఫుడ్ను తీసుకున్నప్పుడు మనం కొన్ని అంటాం కదా, విటమిన్స్ A, విటమిన్ K, విటమిన్ B ఇట్లా అంటాం కదా, అదే ఈ ఆక్సిటోనిక్ సెల్స్ ఏం చేస్తున్నాయి అంటే మెయిన్గా B12 మీద ఫోకస్ చేస్తున్నాయి అన్నమాట అబ్జర్ప్షన్కి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఫుడ్ నార్మల్గా 4 to 5 hours అనేది స్టమక్ స్టోర్ చేసేసుకొని మిక్స్ థరోలీ విత్ గ్యాస్ట్రిక్ జ్యూసెస్
ఇవి ఏవైతే జ్యూసెస్ హెచ్సిఎల్ అవి ఉన్నాయో వీటితో పాటు అది మిక్సప్ అయిపోయి ఫుడ్ అనేది మొత్తం ఇట్లా అండ్ ఇప్పుడు గ్రైండర్లో మనం చట్నీ ఎట్లా అయితే గ్రైండర్ పెడతామో అట్లా గ్రైండర్ పట్టేసి దాన్ని ఒక దాన్ని ఒక చిన్న ఫుడ్ లా కన్వర్ట్ చేస్తుంది అన్నమాట. దాన్ని ఖైమ్ అంటున్నాం. ఇంతకుముందు బౌల్స్ అన్నాం, తర్వాత ఇది ఖైమ్ అంటున్నాం ఫుడ్ని. గ్యాస్ట్రిక్ జ్యూస్ యాడ్ అయిన తర్వాత ఖైమ్ అంటున్నాం. మాస్టికేషన్ జరిగినప్పుడు అక్కడ కొద్దిగా సలైవర్ స్టార్చ్ డైజెషన్ అయిన తర్వాత బౌల్స్ అంటున్నాం. And the proenzyme and pepsinogen on exposure of HCl get converts into the active enzyme pepsin, prolytic enzyme and of the stomach. ఇప్పుడు స్టమక్లో మనం సెల్స్ అనేవి సిక్రేట్ చేస్తాయని అనుకున్నాం కదా, అక్కడ ప్రోఎంజైమ్ పెప్సిన్ ఎంజైమ్ అయితే ఏదైందో హెచ్సిఎల్ ఆక్సిటోనిక్ సెల్స్ ఏవైతే హెచ్సిఎల్ క్రియేట్ చేస్తున్నాయో అవి బయటకు వచ్చినప్పుడు గ్యాస్ ఎక్కడ అల్మెంటరీ కెనల్ నుండి అవి మ్యూకస్ వస్తుంది. అండ్ సెల్స్ ఏవైతే ఉన్నాయో ఆ సెల్స్లో ఆక్సిటోనిక్ హెచ్సిఎల్ రిలీజ్ చేసినప్పుడు ఏ ఎంజైమ్స్ ఏవైతే ఉన్నాయో ప్రో ఎంజైమ్ పెప్సిన్ ఎంజైమ్ ఇవి ఏమైపోతున్నాయి అంటే పెప్సిన్ యాక్టివేట్ అయిపోయి ప్రోలైటిక్ ఎంజైమ్గా మారుతాయి. ఓకేనా. ద పెప్సిన్ కన్వర్ట్స్ ప్రోటీన్స్ అండ్ టు ద ప్రోటీయేస్. పెప్సిన్ ఏదైతే ఉందో అది ఏం చేస్తాయంటే ప్రోటీన్స్ ఏవైతే మనం తీసుకుంటారో, మనం ఫుడ్లో ప్రోటీన్ తీసుకుంటాం కదా, నార్మల్గా జిమ్కి వెళ్ళే వాళ్ళు అయితే ప్రోటీన్ పౌడర్ తీసుకుంటారు, వే పౌడర్ అని చెప్పేసి ఉంటుంది, ప్రోటీన్స్ తీసుకుంటారు. ప్రోటీన్స్లో మనకు ప్రోటీన్స్ విటమిన్స్ ఇంపార్టెంట్ మన బాడీకి అంటాం కదా, ఆ ప్రోటీన్స్ అనేవి పెప్సిన్ సెల్స్ ఏం చేస్తాయంటే అది కన్వర్ట్ చేస్తుంది, ప్రోటీయేసెస్గా మార్చేస్తుంది. అండ్ దెన్ పెప్టైడ్స్ ఇట్లా మార్చేస్తుంది అన్నమాట ప్రోటీన్స్ని. సో అది ఏంటంటే ఇట్లా మార్చినప్పుడు డైజెషన్ అనేది ఈజీగా జరిగిపోతుంది, అది ఎంజైమేటిక్ యాక్టివిటీ ద్వారా. ద మ్యూకస్ అండ్ ద బైకార్బోనేట్స్ ప్రజెంట్ ఇన్ ద gastric juice plays an important role in lubrication and protection of the mucosal epithelium from the excoriation highly concentrated hydrochloric acid. అయితే మ్యూకోసల్ లేయర్ ఏందైతే బైకార్బోనేట్స్ అంటున్నామో Hc3- ఏదైతే ఉందో మనం హెచ్సిఎల్ అనేది హైలీ యాసిడిక్ కదా, హైలీ యాసిడిక్ అయినప్పుడు స్టమక్ లేయర్ వాల్ ఏదైతే ఉందో అది రప్చర్ అవ్వకుండా అవి ప్రొటెక్ట్ చేస్తున్నాయట మ్యూకస్ అనేవి. అండ్ బైకార్బోనేట్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ ద జ్యూస్, ఏవైతే గ్యాస్ట్రిక్ జ్యూస్ ఉన్నదో దాంట్లో మెయిన్ రోల్ ఏంటంటే lubricationతో పాటు ఈ వాల్ ఏదైతే ఉందో అది రప్చర్ అవ్వకుండా కాన్సన్ట్రేట్ అవ్వకుండా దాన్ని కాపాడుతున్నాయి అన్నమాట. హెచ్సిఎల్ ఏమిటంటే హెచ్సిఎల్ pH ఏంటంటే 1.8, అంటే ఎంత యాసిడికో తెలుసుకోండి, అంత యాసిడిక్తోనే మన ఫుడ్ అనేది టోటల్ ఖైమ్గా మారిపోతుంది. సో అదే pH మన స్కిన్ మీద పడితే టోటల్ బర్న్ అయిపోయి ఇంకా ఘోరం అయిపోద్ది హెచ్సిఎల్ అంటే. సో అందుకే మనం నార్మల్గా మీరు చూడండి కెమిస్ట్రీలో లిక్విడ్ హెచ్సిఎల్ వాడతారు అన్నిటికీ. లిక్విడ్ హెచ్సిఎల్ ఎందుకనంటే ఆక్వస్ హెచ్సిఎల్ అన్నాడు, ఆక్వస్ హెచ్సిఎల్ ఎందుకంటే కొద్దిగా వాటర్ యాడ్ చేస్తే దాని యాసిడ్ లెవెల్ని తగ్గించడానికి. ఫర్ ఆప్టిమల్ ఫర్ పెప్సిన్స్. రెనిన్ అనేది ఒక ఎంజైమ్ అన్నమాట. ఈ రెనిన్ అనే ఎంజైమ్ ఓన్లీ అడల్ట్స్లో తక్కువ ఉంటుంది కంపేర్ టు ఇన్ఫాంట్స్లో ఏంటి అంటే ఇవి మిల్క్ తాగుతారు కదా నాన్న చిన్నపిల్లలు, ఎక్కువ మిల్క్ అనేది తగ్గించడానికి, అది డైజెషన్ చేయడానికి, మిల్క్ ప్రోటీన్స్ ఏవైతే ఉంటాయో అవిటిని డైజెషన్ చేయడానికి ఈ రెనిన్ అనే ఎంజైమ్ అనేది యూజ్ అయిపోద్ది అన్నమాట. ఇది ఏంటంటే గ్యాస్ట్రిక్ జ్యూస్లోనే ఉంటుంది మళ్ళీ ఇన్ఫాంట్స్లో డైజెషన్ ఆఫ్ మిల్క్ ప్రోటీన్స్. అందుకే పెద్ద అయిన తర్వాత మనకు మిల్క్ తాగితే అంత తొందరగా డైజెషన్ అవ్వదు. పిల్లలకు తొందరగా ఎందుకు డైజెషన్ అవుతుంది అంటే అది రెనిన్ ఈజ్ ప్రజెంట్, రెనిన్ అనే ఎంజైమ్ అనేది వాళ్ళ దగ్గర ఉంటుంది కాబట్టి PYQ. సో డైజెషన్ ఈజీగా జరుగుతుంది. స్మాల్ అమౌంట్ ఆఫ్ లీపేజ్ ఈజ్ ఆల్సో సీక్రెటెడ్ ఇన్ గ్యాస్ట్రిక్. లీపేజ్ ఏం చేస్తా అంటే lubrication మళ్ళీ. మళ్ళీ స్మాల్ ఇంటెస్టైన్కి వచ్చినాం కదా, ఫుడ్ అనేది ఇప్పుడు స్టమక్ నుండి స్మాల్ ఇంటెస్టైన్కి డియోడినం నుండి వస్తుంది. ఓకే, డియోడినంకి వచ్చినప్పుడు మూమెంట్స్ ఆర్ జనరేటెడ్ బై ద మస్కులారిస్ లేయర్ ఇన్ స్మాల్ ఇంటెస్టైన్. మన కడుపులు ఒర్రుతున్నాయి, పేగులు ఒర్రుతున్నాయి అని అంటాం కదా, ఇక్కడ ఫుడ్ అనేది ఇక్కడికి వెళ్ళినప్పుడు సమ్ మూమెంట్స్ అనేవి జరుగుతాయి. సో అవి అన్నమాట.
The movements which help through mixing up the food with the various secretions intestine thereby the facilitate digestion. The bile secrete the bile, pancreatic juice and the intestine juice are the secretions released into the small intestine. ఇప్పుడు చూసాం కదా, గాల్ బ్లాడర్ నుండి, లివర్ నుండి, ప్యాంక్రియాస్ నుండి ఈ జ్యూస్ ఏదైతే వచ్చిందో అది సీదా స్మాల్ ఇంటెస్టైన్కి వెళ్ళింది కదా. ఆ జ్యూసెస్ అనేవి మళ్ళీ ఆ కైమ్ మీద యాక్ట్ చేస్తుంది. ఆ కైమ్ ఏదైతుందో దాని మీద మళ్ళీ యాక్ట్ చేస్తున్నాయి ఈ జ్యూసెస్ అనేవి. ప్యాంక్రియాటిక్ జ్యూస్ అండ్ బైల్ ఆర్ రిలీజ్డ్ త్రూ ద హెప్టోప్యాంక్రియాటిక్ డక్ట్. ప్యాంక్రియాటిక్ జ్యూస్ అనేది మళ్ళీ ఇది రిపీటెడ్ 3 times వచ్చింది ఇప్పటికి ఈ పాయింట్. అండ్ ద ప్యాంక్రియాట్ జ్యూస్ కంటైన్స్ ద ఇన్యాక్టివ్ ఎంజైమ్స్. ఈ ప్యాంక్రియాట్ జ్యూస్ ఏదైతే మన స్మాల్ ఇంటెస్టైన్కి వెళ్తుందో దాంట్లో ఎంజైమ్స్ అనేవి ఇన్యాక్టివ్ ఫామ్లో ఉంటాయి. అని అంటే ఇన్యాక్టివ్ ఫామ్ ఎందుకు ఉంటాయి అంటే అవి డైరెక్ట్ యాక్ట్ చేయన్నమాట. అవి ఎంజైమ్స్ ఉంటాయి కదా, అవికి మళ్ళీ స్పెషల్ ఎంజైమ్ అనేది ఒకటి ఉంటే మళ్ళీ యాక్టివేట్ అయిపోతాయి అన్నమాట. ఇప్పుడు ట్రిప్సినోజన్, కీమోట్రిప్సినోజన్, కార్బాక్సిపెప్టిడైజ్, ఎమ్ఎల్ఎస్, లీపేజ్ అనేవి న్యూక్లియేజెస్ ఉన్నాయి. ఓకే, అయితే ఇవి ఎట్లా అంటే ఎంటరోకైనసిస్తోని ఇక్కడ ఇంటెస్టైనల్ మ్యూకస్లో ట్రిప్సిన్ని యాక్టివేట్ చేస్తుంది ఎంటరోకైనసిస్ అనేది. సో ఇక్కడ ట్రిప్సిన్ అనే ఎంజైమ్ మళ్ళీ యాక్టివేట్ చేస్తుంది దాన్ని. ఇన్యాక్టివ్ ఫామ్లోనే అందులోకి వెళ్ళిపోతాయి, కానీ ఏదైతే ఇంటెస్టైనియల్ మ్యూకస్ అనేది ఈ ట్రిప్సిన్ అనేది రిలీజ్ చేస్తుందో అప్పుడు ఆ ఎంజైమ్ యాక్టివిటీ అనేది జరుగుతుంది మళ్ళీ. ద బైల్ రిలీజ్డ్, మళ్ళీ చూడండి, బైల్ రిలీజ్డ్ ఇంటూ ద డియోడినం కంటెన్స్ బైల్ పిగ్మెంట్స్. బైల్ పిగ్మెంట్స్ అంటే మళ్ళీ బైల్ జ్యూస్ ఉంటుంది కదా, దాంట్లో కొన్ని పిగ్మెంట్స్ అనేవి ఉంటాయి. దాంట్లో ఏంటంటే పీవైక్యూ, బైల్ రుబిన్ ఆర్ బైల్ వెరిడిన్, బైల్ సాల్ట్స్, కొలెస్ట్రాల్స్, ప్లాస్పోలిపిడ్స్ అండ్ బట్ నో ఎంజైమ్స్. ప్యాంక్రియాటిక్ జ్యూస్లో ఎంజైమ్స్ ఉంటున్నాయి కానీ బైల్ జ్యూస్లో ఎంజైమ్స్ అనేవి ఉండట్లేదు, నో ఎంజైమ్స్. కన్ఫ్యూజ్ అవ్వద్దు మళ్ళీ. బైల్ హెల్ప్స్ ఇన్ ద ఎమాల్సిఫికేషన్ అంటే ఫ్యాట్స్ని బ్రేకింగ్ చేసి చిన్న చిన్నగా మైన్యూట్ మిసిల్స్గా ఫ్యాట్స్ అనేవి ఉంటాయి. ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఒక బాటిల్లో వాటర్ తీసుకొని దాంట్లో కొన్ని డ్రాప్స్ ఆఫ్ ఆయిల్ వేయండి, అది ఫ్యాట్ అనుకుందాం. అయితే ఇది ఏంటంటే మిక్స్ అవ్వదు. ఫస్ట్ ఏంటంటే అది డెన్సిటీ తక్కువ ఉంటుంది కాబట్టి ఆయిల్ అనేది ఫ్లోట్ అవుతూ ఉంటుంది వాటర్ మీద. బట్ వెన్ కమ్మింగ్ టు ద మళ్ళీ బాగా షేక్ చేసేసి ఆ వాటర్ని, ఆ బాటిల్ని ఒక క్యాప్ పెట్టేసి ఒక 2-3 times షేక్ చేసినా కానీ ఎక్కువ మిక్స్ అవ్వదు. మళ్ళీ ఇంకొక 5-6 times షేక్ చేసామంటే ఆ పైన ఉన్న ఏవైతే మాలిక్యూల్స్ ఆయిల్స్ అనేవి ఫస్ట్ ఇంత పెద్ద పెద్ద ఉంటాయి, అట్లా షేకింగ్ చేసినాక చిన్న చిన్న మైన్యూట్ పార్టికల్స్గా మారిపోతాయి. అవి ఆ వాటర్లో మిక్స్ అయిపోయి చిన్న చిన్న, కానీ టోటల్గా మిక్స్ అప్ అవ్వవు, డిఫరెంట్గానే ఉంటాయి, కాకపోతే అవి చిన్న చిన్నగా బ్రేక్ డౌన్ అయిపోతుంది. సో అట్లా స్మాల్ మిసికల్స్ అంటే అవి. అయితే బాయిల్ యాక్టివేట్స్ ఇలా ఫ్యాట్స్ అనేవి ఇలా ఉంటాయి అన్నమాట. ఓకేనా. బైల్ యాక్టివేట్స్ ద లీపేస్. ఇది లీపేస్ ఏం చేస్తుంది అంటే lubricationకి, secretion. The intestinal mucosa epithelium as the globulate cells which secrete the mucus. The secretion of the breast border cells of the mucosa along with the secretion of the globulate cells constitute the intestinal juice. ఇది ఆల్రెడీ చెప్పాను కదా మీకు, అక్కడ లేయర్స్ ఏవైతే ఉన్నాయో అవి బ్రెస్ట్ బార్డర్ అపియరెన్స్తో మ్యూకస్ సిక్రేట్ చేసి కొన్ని ఇంటెస్టైనియల్ జ్యూస్తో ఆ సర్ఫేస్ ఏరియా ఇంక్రీజ్ చేసినప్పుడు ఏదైతుందో ప్రాసెస్ దాంట్లో కొన్ని ఎంజైమ్స్ అనేవి యాడ్ అయిపోతుంది ఫుడ్కి. ఓకేనా. అది నార్మల్గా ఏంటంటే ఇక్కడ అది ఫస్ట్ ఉండాల్సిన ఫుడ్ మూమెంట్ ఉండాలంటే సిక్రేషన్ అనేది, మ్యూకస్ సిక్రేషన్ అనేది ఎక్కువ ఉండాలి. అందుకే లీపేజ్ కానీ, మ్యూకాసా కానీ, సబ్ మ్యూకాసా కానీ, ఇక్కడ గ్లోబులేట్ సెల్స్ కానీ, ఇవి మళ్ళీ ఇంటెస్టైనియల్ జ్యూసెస్ ఇవి 5. ఇవి ఆర్ సక్కస్ ఇంటర్కసెస్ అన్నా కూడా సేమ్ మళ్ళీ అక్కడనే lubricationకి. ఓకేనా. ద జ్యూస్ కంటైన్స్ వెరైటీ ఆఫ్ ఎంజైమ్స్ లైక్ మాల్టేస్, డైసాకరేట్స్, డైపెప్టిడేస్, లీపేస్, న్యూక్లియోసైడేసెస్, ఇంటెస్టైనియల్ జ్యూసెస్ ఇవి స్మాల్ ఇంటెస్టైన్లో నాన్న ఇవన్నీ జ్యూసెస్. మళ్ళీ ద మ్యూకస్ అలాంగ్ విత్ ద బైకార్బోనేట్స్ అండ్ ద ప్యాంక్రియాస్ ప్రొటెక్ట్స్ ద ఇంటెస్టైనియల్ మ్యూకసా ఫ్రమ్ యాసిడ్ ప్రొవైడ్ ద ఆల్కలైన్ మీడియం. ఇక్కడ ఆల్కలైన్ మీడియం అంటే తక్కువ ఉంది స్మాల్ ఇంటెస్టైన్లో. ఎంజైమాటిక్ యాక్టివిటీస్ జరుగుతాయి అక్కడ. మళ్ళీ సబ్మ్యూకస్లో బర్నస్ గ్లాండ్ అనేది ఉంటే హెల్ప్స్ ఇన్ దిస్ అది.
ఓకేనా. ఈ ప్యాంక్రియాస్ని ఏం చేస్తున్నాయి అంటే ప్రొటెక్ట్స్. ప్యాంక్రియాసిస్ అంటే ఎంజైమ్, ప్యాంక్రియాస్ అంటే ఆర్గన్. చూడండి ఇక్కడ ప్రోటీన్స్, పెప్టోన్స్ అండ్ ప్రోటీయేసిస్ ఇవి ఉన్నాయి కదా. దీంట్లో ఇన్ ప్రజెన్స్ ఆఫ్ కార్బాక్సీ పెప్టేస్ ట్రిప్సిన్ క్రోమట్రిప్సిన్తో డైపెప్టిడేస్గా మారుతుంది. ఇవో ప్రోటీన్స్, ప్రోటీయేసెస్, పెప్టైన్స్ పార్షల్లీ హైడ్రోలైజ్డ్ ప్రోటీన్స్ అన్నమాట. ఇవి పార్షల్లీ హైడ్రోలైజ్డ్ ప్రోటీన్స్, ఇవన్నీ ప్రోటీన్స్. ఇన్ కైమ్ రీచింగ్ ద ఇంటెస్టైన్ ఆర్ యాక్టెడ్ అప్పడ్ బై ద ప్రోలైక్టిక్ ఎంజైమ్ ప్యాంక్రియాటిక్ జ్యూస్ గివెన్ బిలో. అయితే ఇవన్నీ ప్రోటీన్స్ స్మాల్ ఇంటెస్టైన్కి కైమ్ ద్వారా వెళ్ళినాయి. దాంట్లో ట్రిప్సినోజిన్ కానీ ఇవి కార్బాక్సీ పెప్టిడేస్ అనే ఎంజైమ్స్ వీటి మీద యాక్ట్ చేసి అవన్నిటిని డైపెప్టిడేస్గా మార్చేసాయి. ఇవి ప్రోటీన్స్. మళ్ళీ కార్బోహైడ్రేట్స్లో పాలిసాకరైడ్స్లో అమైలేజ్ అనే ఎంజైమ్, మళ్ళీ ఆడ సెలైవరీ అమైలేజ్, ఇక్కడ స్మాల్ ఇంటెస్టైన్ మళ్ళీ అమైలేజ్ అనే ఎంజైమ్ డైసాకరైడ్స్గా మారుస్తుంది. ఫ్యాట్స్లో ఏమో లీపేస్ యాక్ట్ చేసి డైగ్లిజరేట్స్గా మారుస్తుంది. డైగ్లిజరేట్స్ అంటే కొద్దిగా పెద్దగానే మ్యాక్రో ఉంటాయి. దాంట్లో మళ్ళీ మోనోగ్లిజరేట్స్గా మారుస్తుంది. న్యూక్లియేసెస్ అంటే న్యూక్లిక్ యాసిడ్స్, దాంట్లో న్యూక్లియేసెస్ మళ్ళీ న్యూక్లియోసైడ్స్గా మారుస్తుంది. ఓకే. ద ఎంజైమ్ సక్కస్ ఇంటర్కేస్ ఇది ఎంజైమ్ యాక్ట్స్ ఇన్ ద ఎండ్ ఆఫ్ ద ప్రొడక్ట్స్ టు రియాక్షన్స్ టు ఫార్మ్ రెస్పెక్టివ్ సింపుల్ అబ్జర్ప్షన్ ఫార్మ్స్. అయితే ఈ సక్కస్ ఇంటర్కేస్ ఏదైతే ఉందో అది టోటల్గా లూబ్రికేషన్తో పాటు వీటి మీద చిన్నగా పార్టికల్స్గా మారడానికి హెల్ప్ చేస్తుంది. ఓకేనా. ద ఫైనల్ స్టెప్ ఆఫ్ ద డైజెషన్ అకర్ క్లోజ్ టు ద మ్యూకసల్ ఎపిథీలియల్ సెల్స్ ఇన్ ద ఇంటెస్టైన్. అయితే ఫైనల్ డైజెషన్ ఎప్పుడైపోతుందంటే చిన్నగా మ్యూకసల్ ఎపిథియల్ సెల్స్ ఏవైతే ఉంటాయో, ఎపిథీలియల్ అనేది టిష్యూ, అక్కడ నుంచి సెల్స్ వస్తాయో ఇంటెస్టైన్కి, అవి చిన్న స్టెప్స్గా మారిపోయి చిన్న చిన్న పార్టికల్స్గా మారిపోతాయి. అవి ఎట్లా అంటే మళ్ళీ చూడండి ఇక్కడ ఇంకొకటి జరుగుతాయి. డైపెప్టిడేస్ మీద పెప్టిడేస్ యాక్ట్ చేస్తే అమినో యాసిడ్స్గా మారుతాయి. ఇవి మళ్ళీ మాల్టేస్ మీద మాల్టేస్ గ్లూకోజ్గా మారుతాయి. ఇవి ఈజీగానే ఉంటాయి గుర్తుపెట్టుకోవడానికి, వీటితోనే కదా. డైపెప్టిడేసిస్ అమినో యాసిడ్స్, మాల్టేసెస్ గ్లూకోజ్ ప్లస్ గ్లూకోజ్. మళ్ళీ తర్వాత లాక్టేస్లో లాక్టియేస్ గ్లూకోజ్. నెక్స్ట్ గ్యాలక్టోస్, సుక్రోజ్, గ్లూకోజ్ అండ్ ఫ్రక్టోస్. ఓకేనా. న్యూక్లియోటైడేస్ అనేవి న్యూక్లియోసైడేసెస్, షుగర్స్, బేసెస్, డైమోనోగ్లిజరైడ్స్, లీపేస్, ఫ్యాటీ యాసిడ్స్ అండ్ గ్లిజరైడ్స్. The breakdown of the macromolecule mentioned occurs into the duodenum. తర్వాత స్మాల్ ఇంటెస్టైన్, సబ్స్టెన్స్ దట్ ఫార్మ్స్ అబ్జర్వ్డ్ ఇంటూ ద జేజినం, హీలియం, స్మాల్ ఇంటెస్టైన్. ఆఫ్ ద స్మాల్ ఇంటెస్టైన్ నుంచి జేజినం, ఇవన్నీ ప్రాసెస్ అనేది ఇక్కడనే జరుగుతుంది. జేజినం, హీలియం ఇది అన్నమాట. డియోడినంలో నుండి జేజినంకి, జేజినం నుంచి హీలియంకి. హైలీ అన్డైజెస్టెడ్ అండ్ అన్అబ్జర్వబుల్ సబ్స్టెన్స్ పాస్డ్ ఇంటూ ద లార్జ్ ఇంటెస్టైన్. ఏదైతే ఇక్కడ జేజినం, హీలియంలో డైజెషన్ కాలేవో అవి లార్జ్ ఇంటెస్టైన్కి పాస్ అయిపోతాయి అనమాట. అబ్జర్ప్షన్ ఆఫ్ ద సమ్ వాటర్, మినరల్స్, సెట్ అండ్ డక్స్ ఏవైతే ఉన్నాయో అవి మెయిన్ ఇక్కడ అబ్జర్ప్షన్ జరుగుతుంది. ఆ కైమ్ నుండి ఏదైతే ఉంటుందో, ఏవైతే అబ్జర్ప్షన్ కాలేవో ఇక్కడ అబ్జర్ప్షన్ జరుగుతుంది. మనకు కావాల్సిన మినరల్స్ ఏమైతే ఉంటాయో ఇవి ఇక్కడ. అండ్ సర్టన్ మ్యూకసస్ విచ్ హెల్ప్స్ ఇన్ అదేరింగ్ ద వేస్ట్ అన్డైజెస్టెడ్ ఫుడ్ ఏది ఉందో టుగెదర్ లుబ్రికేటెడ్ ఇంటూ ఈజీ ప్యాసేజ్. ఏదైతే అన్డైజెస్టెడ్ ఫుడ్ ఉంటుందో దాన్ని ఇంకా కొన్ని అంటే చిన్నగా మార్చేసి దాన్ని మన ఫీకల్ మ్యాటర్లో ఈజీగా వెళ్ళే విధంగా ఫామ్ చేస్తాయి అన్నమాట. ఫీకస్ అన్డైజెస్టెడ్ ఫుడ్ ఏది ఉంటుందో ఫీకస్ ఎంటర్ ఇంటూ ద సీకమ్ అండ్ ద లార్జ్ ఇంటెస్టైన్ త్రూ ఈలియోసీకల్ వాల్. మళ్ళీ ఈలియోసీకల్ వాల్ ఎక్కడ నుంచి అంటే సీకమ్ అనేది లాంగ్ ఇంటెస్టైన్ కదా. స్మాల్ ఇంటెస్టైన్ నుంచి సీకమ్కి ఎంటర్ అయ్యేటప్పుడు ఈలియోసీకల్ వాల్ ఉంటుంది. ఇక్కడ అన్డైజెస్టెడ్ ఫుడ్ ఏదైతే ఉంటుందో అక్కడ నుండి సీకమ్కి పంపిస్తుంది. which is prevents the black flow of fecal matter. It is temporarily stored in the till the defecation అంటే ఫీకల్ మ్యాటర్ అవుట్ అవ్వడం అన్నమాట, అక్కడ స్టోర్ అయిపోతుంది. దెన్ యాక్టివిటీస్ ఆఫ్ గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ట్రాక్ అండర్ ద న్యూరల్ అండ్
హార్మోనల్ కంట్రోల్ ప్రాపర్ కండిషన్ ఫ్రమ్ డిఫరెంట్ పార్ట్స్. హార్మోనల్ కంట్రోల్ అని అంటే మన హార్మోన్స్ ఏవైతే రిలీజ్ అవుతున్నాయో ఆ కంట్రోల్లో ఉంటాయి. గ్యాస్ట్రో ఇంటెస్టైనియల్ ట్రాక్ అంటే ఇదే మన ఏదైతే గట్ ఉందో ఈ గట్ని గ్యాస్ట్రో ఇంటెస్టైనియల్ ట్రాక్ అంటున్నాం. ఓకేనా. న్యూరల్ అంటే మన న్యూరల్ సిస్టమ్ కూడా ఉంటుంది దాంట్లో. ఓకేనా. ద స్లైట్ స్మెల్ ఆర్ ద ప్రజెన్స్ ఆఫ్ ద ఫుడ్ ఓరల్ క్యావిటీ క్యాన్ స్టిమ్యులేట్ ద సిక్రేషన్ ఆఫ్ సలైవా. చెప్పాను కదా, ఫుడ్ ఏదైనా టేస్టీ ఫుడ్ ఉంటే మన సెన్స్ ఆర్గన్స్ కూడా పనిచేస్తాయి. మస్కులర్ యాక్టివిటీస్ అండ్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద ఎలిమెంటరీ కెనల్ క్యాన్ బి మోడరేటెడ్ న్యూరల్ మెకానిజం బై లోకల్ త్రూ సిఎన్ఎస్. సిఎన్ఎస్ అంటే సెంట్రల్ న్యూరల్ సిస్టమ్తోని ఇది అన్న యాక్టివిటీస్ అనేవి జరుగుతాయి అన్నమాట. హార్మోన్ కంట్రోల్ సిక్రేషన్ డైజెషన్ క్యారీడ్ అవుట్ బై ద లోకల్ హార్మోన్స్ ప్రొడ్యూస్డ్ బై ద గ్యాస్ట్రో ఇంటెస్టైనియల్ మ్యూకస్. ఓకే. ఇది హార్మోనల్ రియాక్షన్తో కూడా జరుగుతుంది, కోఆర్డినేటెడ్ వే అని చెప్పేసి చెప్పొచ్చు అంతే. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇట్ ఈస్ క్యారీడ్ అవుట్ బై ద ఈ మళ్ళీ అబ్జార్ప్షన్ ప్రాసెస్ త్రూ ఎండ్ ప్రాసెస్ డైజెషన్ అండ్ ఇంటెస్టైనల్ మ్యూకసా బ్లడ్ అండ్ లింఫ్. ఇది ఎట్లయితే మనకు అవసరమైంది ఉందో అది తర్వాత బ్లడ్లకు ఎట్లా ట్రాన్స్పోర్ట్ అవుతుంది అంటే ప్యాసివ్ అన్న యాక్టివ్ ఆర్ ఫెలిసిటేటెడ్ ట్రాన్స్పోర్ట్స్ అనేవి చెప్పాను కదా, అలా ట్రాన్స్పోర్ట్ అనేది జరుగుతుంది అన్నమాట. స్మాల్ అమౌంట్ ఆఫ్ మోనోసాకరైడ్స్ లైక్ గ్లూకోజ్ మోనోసాకరైడ్స్ ఏవైతే ఉంటాయో చిన్న ఉంటే మోనోసాకరైడ్స్ ఏవి ఉంటాయో సింగిల్ అండ్ అమినో యాసిడ్స్ అండ్ ఎలక్ట్రోలైట్స్ లైక్ క్లోరైడ్స్ ఆర్ జనరల్లీ అబ్జర్వ్డ్ బై సింపుల్ డిఫ్యూజన్ ప్యాసెస్ ఆఫ్ ద సబ్స్టెన్స్. ఇది పీవైక్యూ. Next, substance of the depends upon the concentration gradients. However, the substance like fructose, some amino acids, అవేమో ఫెలిసిటేటెడ్ మెకానిజంతో వెళ్ళిపోతాయి. క్యారియర్ అయన్స్ అండ్ ఎన్ఏ ప్లస్. టైం అయిపోయిందా? 2 స్లైడ్స్ ఉన్నాయి. ఓకే, వెయిట్ చేయండి, పర్లేదు. ట్రాన్స్పోర్ట్ ఆఫ్ వాటర్ డిపెండ్స్ ఆఫ్ ద ఆస్మోటిక్ గ్రేడియంట్ అన్నమాట. ఇది ఓన్లీ గ్రేడియంట్ అనే ఉంటుంది ఇట్లా మొత్తం. అక్కడ ట్రాన్స్పోర్ట్స్ ఎట్లా జరుగుతున్నాయి అని ఉంటుంది. బ్లడ్ బై ద మెకానిజం. ఫ్యాటీ యాసిడ్స్ ఇన్సాలబుల్. ఏవైతే ఇన్సాలబుల్ ఉంటాయో అవి అబ్జర్వ్ కావు. అవి ఎట్లా అంటే స్మాల్ డ్రాప్లెట్స్ కాల్ మిసిల్స్. చిన్న చిన్న మిసిల్స్ అంటే ఏమి చెప్పాను కదా, మన ఆయిల్గా ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను కదా, మిసిల్స్లో అట్లా మారి ఇంటెస్టైనల్ ముకస్లో అవి మిక్సప్ అయిపోతాయి అన్నమాట. మళ్ళీ ప్రోటీన్ ఏవైతే ఉంటాయో స్మాల్ ప్రోటీన్ ఫ్యాట్ గోబ్లెట్స్ అవన్నీ కైలోమైక్రోన్స్ ఇలానే చిన్నగానే మారిపోయి మళ్ళీ లింఫ్ వెజిల్స్లకి ట్రాన్స్పోర్ట్ అయిపోతాయి. ఏవైతే ప్రోటీన్స్ కానీ మళ్ళీ ఫ్లాట్ గోబ్యూల్స్ ఏవైతే ఉంటాయో మళ్ళీ లాక్టేల్స్ ఇన్ ద విల్లై ఏం చేస్తాయంటే వీటిని హెల్ప్ చేస్తున్నాయి అన్నమాట. అట్లా చిన్న బ్రేక్ డౌన్ అయిపోయి ఇట్లా లింఫ్లో కలడానికి మళ్ళీ బ్లడ్ స్ట్రీమ్లోకి వెళ్ళిపోతాయి త్రూ ఫెసిలేటెడ్ కానీ లేకపోతే సింపుల్ డిఫ్యూజన్లో కానీ అలా అన్నమాట. మ్యాక్సిమం అబ్జర్ప్షన్ ఎక్కడ ఉంది అంటే పీవైక్యూ స్మాల్ ఇంటెస్టైన్. ఓకేనా. మ్యాక్సిమం అబ్జర్ప్షన్ అక్కడనే జరుగుతుంది. ఇది చూసుకోండి ఒకసారి, ఇది మీకు టేబుల్లో నేను చెప్పిందంతా అదే ఉంటుంది. మౌత్లో ఏం జరుగుద్ది, స్టమక్లో ఏం అబ్జర్ప్షన్ జరుగుద్ది, స్మాల్ ఇంటెస్టైన్లో, లార్జ్ ఇంటెస్టైన్లో. ఓకేనా. నెక్స్ట్ ఇంకా ఇక్కడ నుంచి ఒక పీవైక్యూ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అయితే డిసార్డర్స్ నుంచి డెఫినెట్గా. అయితే అసిమిలేషన్ ఏంటంటే ఈ సబ్స్టెన్స్ ఏవైతే ఫైనల్గా రీచ్ అయిపోయి టిష్యూకి యూటిలైజ్ చేసుకుంటుందో ఆ ప్రాసెస్ని అసిమిలేషన్ అంటాం. ఎజేషన్ ఆఫ్ ఫీకస్ అవుట్ సైడ్ ద త్రూ అవుట్ ద యానల్ ఓపెనింగ్, డిఫికేషన్, ద వాలంటరీ ప్రాసెస్ క్యారీడెడ్ బై ద మాస్ పెరిస్టాల్సిస్ మూమెంట్. అంటే ఇది మనకు వాలంటరీ మూమెంట్. వాలంటరీ అంటే మన బ్రెయిన్ ఎప్పుడైతే మనకు ఉంటుందో, ఇన్వాలంటరీ వాలంటరీ 2 మూమెంట్స్ ఉంటాయి. ఇన్వాలంటరీ మూమెంట్ అంటే బ్లడ్ పంప్ చేయడం ఇన్వాలంటరీ మూమెంట్, మన చేతుల్లో లేదు, అది మనం చేయాలనుకుంటే చేయలేము. ఇన్వాలంటరీ మూమెంట్ అది బ్లడ్ దాని పని అది చేసుకుంటుంది, బాడీ మూమెంట్. వాలంటరీ అంటే మన చేతులు ఉన్న పని. ఇప్పుడు మన మోషన్ వెళ్ళాలి అని అంటే మనకు ఈ ప్లేస్ మంచిగా లేదు, వాష్రూమ్కి వెళ్ళాలి అని చెప్పేసి ఒకటి ఉంటుంది కదా, మన బ్రెయిన్ సిగ్నల్ ఇస్తుంది కదా, అది వాలంటరీ మూమెంట్ అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ వన్ మాస్ పెరిస్టాల్సిస్ మూమెంట్ అంటే ఆ మూమెంట్ ఏదైతే సీకం నుంచి కోలం రెక్టమ్ వరకు వస్తుందో పెరిస్టాల్సిస్ అని మాస్ అంటే మనం ప్రెషర్ వేస్తాం కదా, ప్రెషర్ వేసినప్పుడే అది మాస్ పెరిస్టాల్సిస్ మూమెంట్ అంటున్నాం. డిజార్డర్స్ డైజెస్టివ్ సిస్టమ్ నుంచి వచ్చిన డిజార్డర్స్ ఏంటి అంటే
ఏదైతే ఇన్ఫ్లమేషన్ జరుగుద్దో ఇంటెస్టైనల్ ట్రాక్‌కి అంటే ఇది మనం సీలియం ఇంటెస్టైనల్ అక్కడి వరకు మోస్ట్ కామన్ డ్యూ టు ద బ్యాక్టీరియల్ వైరల్ ఇన్ఫెక్షన్స్ నుంచి జరుగుతాయి. దే ఆర్ క్యాస్డ్ బై ద పారాసైట్స్ లైక్ టేప్-వమ్, థ్రెడ్-వమ్, హుక్-వమ్, పిన్-వమ్ ఇవనేవి కొన్ని మైక్రో ఆర్గానిజమ్స్ బ్యాక్టీరియల్స్ ఇవి ఇన్ఫెక్షన్ కాజ్ చేస్తాయి అన్నమాట. ఇది లాస్ట్ స్లైడ్. ఓకేనా. జాండీస్, వామిటింగ్, డయేరియా, కాన్స్టిపేషన్ అండ్ ఇండైజెషన్ ఇవి నార్మల్గా ఇచ్చిన మీకు టెక్స్ట్ బుక్లు ఇచ్చిన క్వశ్చన్స్ ఇక్కడ నుండి ఏదో ఒకటి పీవైక్యూలో రావచ్చు. సిమ్టమ్ ఇచ్చేసి అది ఏంది అని అడగవచ్చు. జాండీస్లో ఏంటంటే లివర్ ఎఫెక్ట్ అయిపోతుంది, స్కిన్ అండ్ ఐస్ అనేవి ఎల్లోగా టర్న్ అయిపోతాయి డ్యూ టు బైల్ పిగ్మెంట్స్ ఏవి ఉంటాయో అవి రైజ్ అయిపోతాయి. బైల్ వెరెడిన్ బైల్ ఉంది కదా అది రేజ్ అయినప్పుడు ఎల్లో కలర్గా మారిపోతుంది. బైల్ ఈజ్ జనరల్లీ ఎల్లో కలర్ కదా. సో వామిటింగ్ అంటే ఎజెక్షన్ ఆఫ్ ద స్టమక్ కంటెంట్స్ త్రూ ద మౌత్ విచ్ ఈజ్ రిఫ్లెక్స్ యాక్షన్ కంట్రోల్ బై ద వామిట్ సెంటర్ ఇన్ ద మెడుల్లా. వామిట్ సెంటర్ అనేది మెడుల్లో ఉంటుంది, అది కంట్రోల్ చేస్తుంది అనమాట. ఫీలింగ్ నాజియా ప్రొవైడ్స్ ద వామిటింగ్. అప్పుడు స్పింక్టర్స్ అనేవి ఓపెన్ ఉంటాయి అన్నమాట వామిటింగ్ చేసినప్పుడు. నెక్స్ట్ డయేరియా. డయేరియా అంటే అబ్నార్మల్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ బౌల్ మూమెంట్స్ ఇంక్రీజ్డ్ ఇన్ ద లిక్విడ్ ఫామ్. మన మోషన్ అనేది లిక్విడ్ ఫామ్లో వస్తే డయేరియా నాన్న. ఎందుకనంటే ఫీకల్ డిశ్చార్జ్ అన్నోన్ యాజ్ డయేరియా. ఇట్ రెడ్యూసెస్ ద అబ్జర్ప్షన్ ఇన్ ద ఫుడ్ అబ్జర్ప్షన్. ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం కదా ఎక్కడెక్కడైతే అబ్జర్ప్షన్ జరుగుద్దో ఆ ఫుడ్ అబ్జర్ప్షన్ తగ్గిపోద్ది డయేరియా కాజ్ అయినప్పుడు. ఇది ఎందుకనంటే టేప్-వమ్ కానీ ఏదైనా వామ్స్ అనేవి మన ఫుడ్తో పాటు లోపలికి వెళ్ళినప్పుడు. ఓకేనా. నెక్స్ట్ కాన్స్టిపేషన్. మన మోషన్ అనేది రాదు నార్మల్గా 2 to 3 days వరకు పోలేము అంటే వి ఫీల్ అంటే బాగా హెవీ ఫీల్ అయిపోతాం. రిటైన్డ్ ఇన్ ద రెక్టమ్ యాజ్ ద బౌల్ మూమెంట్స్ అకర్ ఇర్రెగ్యులర్లీ. ఆ మూమెంట్స్ ఏవైతే బౌల్ మూమెంట్స్ అంటున్నామో ఈ ఇంటెస్టైన్ నుంచి లార్జ్ ఇంటెస్టైన్ నుంచి స్మాల్ ఇంటెస్టైన్ నుంచి రెక్టమ్ ఇట్లా వస్తున్నాయి కదా. స్మాల్ ఇంటెస్టైన్ టు లార్జ్ ఇంటెస్టైన్ ఇలా జరిగినప్పుడు అవి బౌల్ మూమెంట్స్ అంటున్నాం. ఓకే. ఇండైజెషన్ అంటే ది కండిషన్ ఫుడ్ ఈజ్ నాట్ ప్రాపర్లీ డైజెస్టివ్ లీడ్ టు ఫీలింగ్ ఫుల్నెస్. అంటే ఎక్కువ మసాలా ఫుడ్ ఏదైనా తిన్నామంటే అప్పుడు డైజెషన్ అనేది లేట్గా జరుగుద్ది. అప్పుడు మనకు ఫుల్గా అనిపిస్తుంది అబ్బాయి ఎక్కువ తినేసాను ఇవల్ల అన్నప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి జరగవచ్చు. ఇండైజెషన్. కొన్ని ఎంజైమ్ యాక్టివిటీ అనేది తక్కువ ఉన్నప్పుడు లేదంటే ఫుడ్ ఎంజైటీ ఫీల్ అయినప్పుడు, ఫుడ్ పాయిజనింగ్, ఫ్రెష్ ఫుడ్ కుక్ చేసుకున్నప్పుడు, ఓవర్ ఈటింగ్ ఆర్ స్పైసీ ఫుడ్. ఓకేనా. ఓకే డన్. నెక్స్ట్ క్లాస్కి జాయిన్ అయిపోండి. ఇది పీడిఎఫ్ మీకు పంపించేస్తాను. నెక్స్ట్ మీకు రేపు క్లాస్ తీసుకోమంటారా లేదా? రేపు క్లాస్ తీసుకోనా వద్దా? తీసుకోను. చెప్పండి క్లాస్ తీసుకోండి అంటే పీపీటీస్ చేసుకోవడానికి తెలుస్తుంది. లేదు మేడం మాకు పీపీటీ ఓన్లీ ప్రొవైడ్ చేసేయండి. ఓకే ఈ వీక్ ఏం చేస్తానంటే మీకు ఓన్లీ క్వశ్చన్స్ ఇస్తాను, ట్రై చేయండి. ఒకవేళ రాకపోతే నెక్స్ట్ సండే తీసుకుంటాను క్లాస్. ఓకే మ్యామ్. ఓకే. నేను ఈ పీపీటీతో పాటు టెస్ట్ కూడా అటెంప్ట్ చేయండి. మీకు టెస్ట్ అటెంప్ట్ చేసి రాకపోతే నన్ను అడగండి, అట్లనే వదిలేయకండి. మిస్టేక్ బుక్ ఖచ్చితంగా పెట్టుకోండి. ఎన్సిక్యూస్ ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత బెస్ట్ మీకే. ప్రాక్టీసే ఇంపార్టెంట్. ఎంత టాపిక్ నేర్చుకున్నామన్న దాని మీదకి వెళ్ళి ఎంత ప్రాక్టీస్ చేసామన్నదే ఇంపార్టెంట్. ఓకే. డెఫినెట్గా ప్రాక్టీస్ చేయండి, క్వశ్చన్స్ అవాయిడ్ చేయొద్దు పెట్టినవి. ఓకే మీకు. ఓకే డన్. నెక్స్ట్ క్లాస్కి జాయిన్ అవ్వండి. బాయ్. బాయ్ మ్యామ్.